లేఖన భాగము మనకు కొద్ది వచ్చిన మటుకు చదివించబడి ఉంటాయని నేను నమ్ముతున్నాను. ఈరోజు మనకు ఇవ్వబడినటువంటి షీట్లో చూసినట్లయితే మనకు ఇది ఈరోజు గిడియోన్ యొక్క పిలుపు అనేటువంటి అంశము మనం ఈరోజు ధ్యానం చేయబోతున్నాం. ప్రారంభంగా మనం చూసినట్లయితే అత్యంత జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ గిడియోను అక్కడ మరి తను రహస్యంగా ద్రాక్ష దానులు వేసే స్థలంలో గోధుమలను ఆయన తొక్కడం చూస్తున్నాం. సో ఆ దూత అక్కడ చెట్టు కింద ఉండడం, ఆ చెట్టు ఇవన్నీ కూడా చెట్టు ఏంటి, దూత ఏంటి, ఇవన్నీ కూడా మనం క్లుప్తంగా వినబోతున్నాం. ఓకే, సో కనుక ఈ దూత ఇక్కడ మనకు దూత అనగానే రెక్కలు ఇవన్నీ కూడా ఉంటాయి. అందుకని మనకు మన యొక్క అవగాహనలో దూతలు కూర్చున్నటువంటి అవగాహనలో రెక్కలు ఉంటే కానీ మనకు కరెక్ట్ అవ్వరు. వాస్తవంగా మటుకు అందరి దూతలకు రెక్కలు ఉండవు. కరెక్ట్ ఉంది కనుక దాన్ని మీరు మినహాయించి జాగ్రత్తగా మీరు ఫాలో అవ్వాలని మనం చేస్తున్నాం. ఓకే, మంచిది. ఇందులో మొట్టమొదటిగా మనం ఉపోద్ఘాతం ఏ అండ్ బి రెండు సెక్షన్స్ ఈరోజు బోధిస్తాను. అందులో మనం చూసినట్లయితే మరి మొట్టమొదటిది ఉపోద్ఘాతంలో మనం కొన్ని పాయింట్స్ మనం చూద్దాం. అందులో చాలా ప్రాముఖ్యమైన పాయింట్ ఆల్రెడీ మనము దీని గురించి విడమర్చి మనం ధ్యానం చేసాం గతంలో, జస్ట్ వెరీ రీసెంట్లీ. అయినా కూడా మరొకసారి దాన్ని మీకు జ్ఞాపకం చేయాలని నేను ఆశపడుతున్నాను. సో ఇక్కడ మనం గమనించినట్లయితే 11 చూడండి. యెహోవా దూత వచ్చి అభియోజీయుడైన యోవాషునకు కలిగిన ఒఫ్రాలోని మస్తక వృక్షము క్రింద కూర్చుండాడు. యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగై ఉండునట్లు గానుగ చోటన గోధుమలను దుల్లగొట్టుచూ ఉన్నాడు. సో 11 వచ్చిన మొదటి భాగం ఏమని చూస్తున్నాం? ఆ పదం ఏంటి అక్కడ? యెహోవా దూత. రైట్. ఇప్పుడు అలాగా మనము గుర్తుంచుకొని ఆ మనసులో పెట్టుకొని మనం కొన్ని వచనాలు మనం దాటి విన్నట్లయితే 15 వచనం రండి. చిత్తము నా ఏలిన వాడా అని అంటున్నాడు. ఏమంటాడండి? ఇందాక 11 వచనం ప్రారంభంలో ఏమంటున్నాం? అక్కడ ఏమని చూస్తున్నాడు? అక్కడ యెహోవా దూత. ఇప్పుడు ఆ యెహోవా దూతని ఎవరు చూస్తున్నాడు? ఈయన అంటే దూత ఏలినవాడు అవుతాడు కాడు. సో దూత ఏలినవాడు కాడు. సో ఇక్కడ ఏలినవాడు అన్నాడంటే యెహోవా దూత అన్నాడంటే అర్థం ఏంటి? చెప్తా అర్థం ఏంటి? ఎవరిది? యేసు ప్రభు. ఓకే, దీనికి గ్రీక్ లో ఒక పదం ఉంది. ఆ పదం పేరు ఏంటంటే థియోఫనీ. థియోఫనీ అని ఒక పదం ఉంది. పోయినసారి నేను చెప్పడం మర్చిపోయాను. అయితే సో థియోఫనీ అంటే అర్థం ఏంటంటే దేవుడే మానవ అవతారంలో వచ్చిన దాన్ని. ముఖ్యంగా పాత నిబంధనలో దేవుడి కొత్త నిబంధనలో ఏకంగా శరీర అవతారంగా కదా, నరవతారంగా శరీరం వచ్చాడు. కానీ పాత నిబంధనలో దేవుడు ఏం చేశాడంటే అప్పుడప్పుడు మనుష్య రూపంలో లేక మనిషి వల్లే కనపడే దూత రూపంలో లేక మనిషికి అర్థమయ్యేటువంటి రీతిలో అంటే మానవ ఆకారంలో మానవ రూపంలో వచ్చిన దాన్ని ఏమంటారు అనమాట? థియోఫనీ అని అంటారు. ఓకే, సో థియోఫనీ. సో ఇప్పుడు మనకి ఇందాక ఏమనిపిస్తున్న 11 వచనంలో యెహోవా దూత వచ్చి అని మాట్లాడుతున్నాం. తర్వాత 15 వచనంలోను అదేవిధంగా 11 వచనంలోను చూసినట్టు నా ఏలిన వాడా అని అంటున్నాడు. కానీ ఇంగ్లీష్ బైబిల్ ఏముంటుందంటే లార్డ్, మై లార్డ్ అని ఉంటుంది. ఏ దూత కూడా ఏమండి ఏలిన వాడిగా లేక ప్రభువుగా పిలువబడేటువంటి స్థితిలో హోదాలో ఏ దూత కూడా లేదు. సో రహస్యం మనకి ఏమవుతుంది అనమాట? ఇక్కడ గిద్యోనుతో మాట్లాడడానికి వచ్చినటువంటి వ్యక్తి ఎవరో కాదు, ఎవరు? యేసు ప్రభు. ఓకే, సో ఇది మనము గుర్తుంచుకోవాలి. రైట్. మీకు అక్కడున్న కాంటెక్స్ట్ బట్టి అక్కడున్నటువంటి ఆధారాలు బట్టి మనం చూస్తున్నాం. ఓకే, కనుక ఇంకొక మాట కూడా తర్వాత చదువుకుంటే వెళ్తే మనకు అవన్నీ కూడా అర్థమవుతాయి. కనుక మీరు యేసు ప్రభువారు యొక్క ప్రత్యక్షమైనటువంటి ఏమంటారంటే అగమనము మన పాత నిబంధనలో చూస్తున్నాం. సో దీని గురించి చెప్పారు కదా థియోఫనీ, ఇంగ్లీష్లో అలా ఉంటుంది థియోఫనీ.
థియో అంటే దేవుడు, ఫనీ అంటే అర్థం ఏంటంటే మనిషి ఆధారంలో, మనిషి పోలికలో. అంటే ఇన్కార్నేషన్ మళ్ళీ వేరనమాట. ఇన్కార్నేషన్ అంటే నరవతారం. థియోఫనీ అంటే దేవుడే తాత్కాలికమైనటువంటి తాత్కాలికమైన మానవ ఆకారంలో వచ్చిన, అదేమో అవతారం, ఇదేమో ఆకారం. ఓకే, రెండు మాటలు గుర్తించుకోవాలి. ఒకటేమో అవతారం, ఇంకోటేమో ఆకారం. సో ఆకారంగా వచ్చిన వారు ఎవరు? కొత్త నిబంధన, పాత నిబంధన? అవతారం, నరవతారం వచ్చింది ఎవరు? యేసు ప్రభు. ఎక్కడైతే కొత్త నిబంధన, పాత నిబంధన? రైట్. సో మరి పాత నిబంధనలో యేసు ప్రభు ఎలా వచ్చారు? నరవతారంగా కాకుండా నరాకారంలో వచ్చారు. ఓకే, సో కనుక అవతారం వేరు, ఆకారం వేరు. ఇవి గుర్తుంచుకోవాలి. సో థియోఫనీ అనగా మరి మనకు పాత నిబంధనలో కొన్ని రెఫరెన్స్ కూడా ఇచ్చేది చూడండి. అక్కడ ఇందులో గుర్తుంచుకో, యోహాను సువార్త 1వ అధ్యాయం 8వ వచనంలో యోహాను ఏమంటాడంటే, ఎవరునూ ఎప్పుడునూ దేవుణ్ణి చూడలేదు. నేను మొన్నటి దినాల్లో కూడా నేను చెప్పిన యోహాను కూడా పౌలు యోహాను చెప్పిన మాట కూడా చెప్పాను కదా, ఎవరు కూడా ఎప్పుడునూ దేవుడిని చూడలేదు. సో కనుక ఎవరు ఎప్పుడు దేవుడిని చూడనప్పుడు ఓకే, మరి తండ్రి అనే దేవుడు ఎప్పుడు కూడా ఈ లోకానికి మరి వచ్చినట్లుగా మనకు ఆనవాలు ఎక్కడ లేవు. తండ్రి అనే దేవుడు ఆయన మరి ఆయన దైవజ్ఞై ఉన్నాడు. తర్వాత ఎప్పుడు కూడా దేవుడు యేసు ప్రభువు కూడా యోహాను సువార్త 5వ అధ్యాయం 27వ వచనంలో కూడా ప్రభువు చెప్తున్నారు. సో కనుక తండ్రి అనే దేవుడు ఎప్పుడు కూడా రాలేదనడానికి మనకు లేఖన ఆధారాలు ఉన్నాయి. సో మరి పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మస్వరూపిగానే ఆయన ఉండిపోయాడు తప్ప పరిశుద్ధాత్ముడు ఏ అవతారము ఆయన ఎత్తుకోలేదు. ఆయనకు సాదృశ్యంగా పౌరమని, అగ్ని అని, తర్వాత నీళ్ళని, నూనెని మనం సాదృశ్యాలు చూసాం. కానీ ఆత్మ మటుకు, పరిశుద్ధాత్మ మటుకు ఆత్మలోనే ఉండిపోయాడు. తర్వాత తండ్రి దేవుడు ఎప్పుడు కూడా భూలోకానికి రాలేదని అక్కడ మనము బైబిల్ నిండా కూడా మనం చూస్తున్నాం. సో మరి ఈ ముగ్గురు ఇద్దరు మినహాయిస్తే ఎవరు మిగిలేరు? మనకు ఒక్కరే మిగులుతారు. ఆయనే త్రిత్వములో రెండో వ్యక్తి అయిన యేసు క్రీస్తు. పేరు అప్పుడు మరి యేసు క్రీస్తు అని పేరు అప్పుడు లేదు. కానీ అక్కడ పాత నిబంధనలో ఆయన వాడటానికి ఇష్టపడ్డ పేరు ఏంటంటే యెహోవా దూత, లేకపోతే ప్రభువు యెహోవా దూత. ఇప్పుడు మనం చూసాం కదా, ఏలినవాడ అని పిలువబడుతున్నారు ఈ యెహోవా దూత. అంటే అర్థం ఏంటి? ఏలేని వాడితో పిలువబడేది దూతలు కాదు, దేవుడే. ఏలేది దూతలు కాదు, ఏలేది దేవుడు. సో ఇది మనం గుర్తుంచుకోవాలని ఈ రెఫరెన్స్ కూడా మనం జాగ్రత్తగా నోట్ చేసుకొని మరి తర్వాత మీరు ధ్యానం చేయాలని మనం చేస్తున్నాం. సో మాట గుర్తుంచుకుంటే మాట పేరు ఏంటంటే థియోఫనీ. థియోఫనీ అంటే దేవుడు పాత నిబంధనలో నర ఆకారంలో వచ్చిన దాన్ని థియోఫనీ అని అంటారు. రైట్. ఇంకా మనం గమనించినట్లయితే ఆదికాండం 16వ అధ్యాయం 22వ వచనంలో ఓకే, తర్వాత ఇవన్నీ కూడా యేసు ప్రభువు వారు పాత నిబంధనలో వచ్చినటువంటి యెహోవా దూతగా, ప్రభువు యెహోవా దూతగా వచ్చినటువంటి సందర్భాలు అన్నమాట. అందుకని మీకు అక్కడ ఎవిడెన్స్గా కొంచెం మీకు అక్కడ ఉపయోగపడుతుందని చెప్పి పెట్టాను. ఓకే, ఇవన్నీ కూడా ఆదికాండం 16వ అధ్యాయము, ఆదికాండం 22వ అధ్యాయము, ఓకే, తర్వాత నిర్గమకాండము 3వ అధ్యాయము, తర్వాత సంఖ్యాకాండం 22వ అధ్యాయము, న్యాయాధిపతులు 2వ అధ్యాయం 11వ అధ్యాయం కూడా మనం చూస్తాం. ఆ తర్వాత 2వ సమూయేలు 24వ అధ్యాయం. ఇవన్నీ కూడా యేసు ప్రభువు వచ్చినటువంటి ఆధారాలు, ప్రూఫ్స్ అన్నమాట. ఇప్పుడు ఎలా వచ్చినట్టు? నరవతారంగా వచ్చినట్ట, నర ఆకారంలో వచ్చినట్టుగా? మీకు రెండింటికి తేడా అర్థమైంది కదండి. నరవతారం వేరు, నర ఆకారం. అవతారం, ఆకారం. రైట్. సో యేసు ప్రభువు వారు నర ఆకారంలో వచ్చినటువంటి సందర్భాలు థియోఫనీ అంటాం. దాన్ని మనం చాలా విషయాలు మనం చూస్తున్నాం. ఇది ఉపద్ఘాతంలో నేను 2 సెక్షన్స్ మాట్లాడతాను ఈరోజు, ఏ అండ్ బి. అందులో మొట్టపడింది మరి యెహోవా దూత అనే అంశం మీద మనం చూసాం. అంతేకాకుండా రెండో విషయం ఏంటంటే అక్కడ చెట్టు, ఏ చెట్టు అని ఇక్కడ రాసి ఉన్నాడండి? మస్తిక వృక్షము. దాన్ని ఏమంటారంటే ఇంగ్లీష్లో తెరబింత్ అని అంటారు. సో మస్తిక వృక్షము రకరకాల అంటే కనీసం ఒక 3-4 రకాలు ఉన్నాయి మస్తిక వృక్షం. కానీ దాని మీద గురించి నేను గిద్యోన్ టైంలో, ఇశ్రాయేల్ టైంలో, హోలీ ల్యాండ్లో ఉండే మస్తిక వృక్షం గురించిన కొన్ని విషయాలు మరి క్లుప్తంగా దాన్ని చదివి మీకు ఇస్తున్న విషయం, చాలా విషయాలు, చాలా ఆసక్తికర విషయాలు తెలుసుకున్నాను. ఈ మస్తిక వృక్షంలో ఉన్నటువంటి కొన్ని అంటే పాయింట్లు ఉండగా నేను మామూలుగా చెప్తున్నాను, మీరు ఒకవేళ గుర్తుంచుకోవాలనుకుంటే రాసుకోవచ్చు. సో మస్తిక వృక్షంలో ఉన్న కొన్ని లక్షణాలు ఏంటంటే ఈ చెట్టులోనే మగ ఆడ గుణాలు ఉన్నాయి.
ఈ చెట్టులోనే సాధారణంగా ఏంటన్నమాట మేల్ తర్వాత ఫీమేల్ కదా, అంటే ఒక చెట్టుకి చెట్టుకి జంట కావాలి. ఈ చెట్టుకి జంట అవసరం లేదు. ఈ చెట్టులోనే ఏంటి మరి విత్తనాలను రిప్రొడ్యూస్ చేసేటువంటి కెపాసిటీ దీనికి ఉంది. వేరే జంట చెట్టు దీనికి అవసరమో లేదంటే ఇంగ్లీష్ లేదు అంటారు, మర్చిపోయినది. సో ఈ చెట్టు అందుకనే అరణ్యంలో ఎక్కడో ఒకే ఒక చెట్టు ఉంటుంది, దాని తోడు కూడా ఉండదట. దాని తోడు కూడా. సో ఇది ఒక ప్రత్యేకమైన చెట్టు. రెండోది ఏంటంటే అందులో ఏమో చెప్పిన చెట్టు గురించి, దీంట్లోనే మగ ఆడ గుణాలు ఉంటాయి. అంటే ఇది రీప్రొడ్యూస్ చేసుకోగలదు, తనది మరి జాతిని కనగలదు అన్నమాట, వేరే సహాయం లేక. ఇది మొదటి విషయం. రెండో విషయము ఈ చెట్టు గురించి మనం ఆలోచిస్తే, రెండో విషయం ఆలోచించినట్లయితే ఇది మరి దీని వేర్లు చాలా లోతుగా వెళ్తాయి అన్నమాట. నెంబర్ 2. రెండోది ఏంటంటే దీని వేర్లు బాగా లోతుగా వెళ్తాయి. ఇది ఎందుకు ఆ పాయింట్ ఎందుకు చెప్తున్నాను తర్వాత మీకు చెప్తాను. మూడో విషయం, ఈ యొక్క మరి మస్తిక వృక్షం యొక్క మూడో విషయం మనము చూసినట్లయితే దీన్ని నేల వరకు నరికేసిన మళ్ళా బతుకుతాడు. నేల వరకు నరికేసిన మళ్ళా బతుకుతుంది. ఇప్పుడు చెప్పండి ఎందుకు బతుకుతుంది? అది పాయింట్. ఓకే, వేర్లు లోతుగా ఉన్నందున, వేర్లు లోతుగా ఎగినందున ఓకే దాన్ని నరికేసినా కూడా ఏమవుతుంది? మళ్ళా బతుకుతాడు. ఇట్స్ వెరీ ఇంపాసిబుల్ టు కిల్ ద ట్రీ. అందుకని ఈ చెట్టు నాలుగో విషయం, ఈ చెట్టు కొన్ని వేల సంవత్సరాలు ఉంటుంది. ఎందుకంటే దాన్ని ఏదో వచ్చి అగ్గినో లేకపోతే ఇంకేదో వచ్చి దీన్ని నాశనం చేయాలి తప్ప దీనంతా దీన్ని నరికినా కూడా నేల నరికేసినా కూడా అది మళ్ళా తిరిగి అది మరి జీవనం అందుకుంటుందనే విషయం ఇది ఈ చెట్టు గురించి మనం చూస్తున్నాం. ఓకే, ఇంకొక విషయం ఏంటంటే ఇది పెద్ద అంత ఎత్తుగా ఏమి ఎదగకపోయినా గుబురుగా ఉంటుంది, నీడగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఐదో విషయం, ఈ చెట్టు గురించి ఐదో విషయం ఏంటంటే ఈ యొక్క మస్తిక వృక్షం అనే దాన్ని పరలోకానికి భూమికి ఒక వారధి లాగా ఆ దినాలలో మనుషులు ఇచ్చేవారు. పరలోకానికి మరియు భూమికి ఒక పోర్టల్ అన్నమాట, ఒక వారధి లాగా, అంటే ఒక కనెక్షన్, ఒక ఏమంటారని వారధి అంటే బ్రిడ్జ్. ఓకే, బ్రిడ్జ్ లాగా నచ్చింది. అందుకని ఈ దూత ఏం చేశాడు? ఎక్కడికి వచ్చాడు చెప్పండి. ఇప్పుడు కూర్చోండి. అక్కడ ఏం చూసిన అక్కడ మనము మస్తిక వృక్షం కింద కూర్చుండేను అంటే అక్కడ దూత కనబడ్డాడు. తర్వాత ఇదంతా డిస్కషన్ అయిపోయిన తర్వాత మన తక్కువ మాయమైపోయింది. సో పోర్టల్. ఓకే, ఇప్పుడు ఏదో సైన్స్ ఫిక్షన్ మూవీస్లో సైన్స్ ఫిక్షన్ దాంట్లో మనం చూస్తున్నాం, కానీ ఇది సూపర్ న్యాచురలిజం అనేది బైబుల్లో ఎప్పుడో ఉంది. దూత అలా ప్రత్యక్షమయ్యాడు ఎక్కడ? ఈ మస్తిక వృక్షం కింద. తర్వాత అలా మాయమైపోయాడు, సందేశం ఇచ్చేసి వెళ్ళిపోయాడు. దూత ఎవరు? యేసుప్రభువు. ఓకే, సో కనుక ఈ మస్తిక ఈ విధంగా మనం బైబిల్లో జరుగుతున్న ప్రతి ఒక్క సన్నివేశాన్ని సందేశం చూసినట్లయితే వాటిలో ఎన్నో విషయాలు, ఆధ్యాత్మిక విషయాలు మనం తెలుసుకోగలం. కనుక చూడండి, ఇప్పుడు ఈ యొక్క చెట్టు దేనికి సాదృశ్యం? ఐదోది ఏమో చెప్పాను, భూమికి ఆకాశానికి ఒక వారధి అంట. మరి మనిషికి దేవునికి వారధి ఎవరు? మనిషికి దేవునికి వారధి ఎవరు? యేసుప్రభువు. చూసారు, చెట్టుకి తగినటువంటి రీతిలో యేసుప్రభువు వారు రావడం ఓకే చాలా అద్భుతమైన విషయాలు. సో మనం ఎన్నో మనం నేర్చుకుంటాం కదా. గుర్తు కింద ఒక అద్భుతమైన ఒక మర్మం చెప్పాడు. ఓకే, అబ్రహాము సంతానము ఎవరని? అబ్రహాము సంతానము కిత్తురాలో వచ్చిన ఎవరు? బాపనోలు. దాన్ని ఇప్పటికీ నేను దాన్ని అంటే ఆశ్చర్యపోతున్నాను. బ్రాహ్మణ్స్ ఎవరో కాదు, మన అబ్రహాం గారి సంతానమే. కాకపోతే కెతురా వంశం నుంచి వచ్చినవారు కనుక. అలాగే ఈ యొక్క మస్తిక వృక్షం అనేది పరలోకానికి భూమికి ఒక వారధి ఉంటుంది. అందుకని యేసు ప్రభువు మనిషికి దేవుడికి మధ్య వ్యక్తి కనుక ఆయన వచ్చి ఆ చెట్టు కింద కూర్చున్నాడు. ఇది మనము ఈ యొక్క చెట్టు గురించినటువంటి విషయాలు. ఇందులో ఈ యొక్క చెట్టుకు సాదృశ్యం ఏంటంటే ఏకాంతంగా జీవించగలరు. ఏకాంతంగా అది జీవించగలరు. సాలిటరీ ట్రీ, సింబల్ ఆఫ్ సాలిటరీ అంటే ఏకాంత జీవనమునకు సాదృశ్యం ఈ చెట్టు అంటే. ఇంకొకటి ఈ యొక్క చెట్టు గురించి మనం చూసినట్లయితే అది పవర్ అండ్ స్ట్రెంగ్త్, బలానికి శక్తికి సాదృశ్యం చెట్టు. ఎందుకు? నేల మట్టుకు దాన్ని నరికేసినా మళ్ళా అది బతుకుతుంది. మళ్ళా దాన్ని చంపడం చాలా కష్టం. ఆ యొక్క చెట్టు మస్తిక వృక్షం చంపడం చాలా కష్టం. ఒక విధంగా ఆధ్యాత్మికంగా దాన్ని మనం అన్వయించుకుంటే పరలోకానికి భూలోకానికి మార్గము ఎవరు కూడా తీసివేయలేరు.
ఎవరి మార్గం ఏంట మార్గం? యేసు ప్రభు. సో కనుక ఇవన్నీ కూడా మన చెట్టుకి యేసుకి చక్కగా టాలీ అవుతున్నాయో. ఇంకొక విషయం ఉంది, అదేమిటంటే అది వాళ్ళు చెప్పారు, పరలోకానికి భూలోకానికి ఒక వారధిగా ఈ చెట్టుని పరిగణిస్తారు. సో ఈ 3 విషయాలు ఈ యొక్క మస్తిక వృక్షము గురించినటువంటి మరి మర్మాలు మనం చూస్తున్నాం. ఓకే, నెక్స్ట్ 3వ చూసినట్లయితే ఓఫ్రా అనేటువంటి ఆ ప్రాంతంలో ఈ యొక్క మస్తిక వృక్షం ఉంది. చూడండి, గమనించాలి ఇక్కడ మరి ఈ స్థలం అంతా కూడా ఎవరిదన్నమాట? గిద్యోను యొక్క తండ్రి యోయాషుని ఆ స్థలం. ఈ స్థలంలో ఈ చెట్టు ఉంది. ఏ చెట్టు ఉంది? మస్తిక వృక్షం ఉంది. అర్థమైందండి? సో ఈ యొక్క పెద్ద స్థలం అన్నమాట యోయాషుది. ఈ యొక్క స్థలం అంతా ఎక్కడుంది? ఓప్రా అనేటువంటి ప్రాంతంలో ఉంది. సో కానీ ఓప్రా అనే ప్రాంతంలో ఒక స్థలము ఈ యొక్క గిద్యోను, అందుకని వాళ్ళ సొంత పొలంలో సొంత స్థలంలో రహస్యంగా ఏం చేస్తున్నాడు గిద్యోను? మరి ఈ యొక్క గోధుమలను ఏం చేస్తున్నాడు? ఆయన దుల్లగొడుతున్నాడు. ఓకే, ఎందుకు రహస్యం దుల్లగొడుతున్నాడు? నిన్న దాన్ని బట్టి చెప్పండి ఎవరైనా. భయం. దేనికి భయం? చెప్పండి, దేనికి భయం? మిద్యానీయులు వచ్చి ఏం చేస్తున్నారు? కరెక్ట్గా పంట వచ్చే సమయానికి వచ్చేసి పంటను నరికేసేసి తొక్కేసి పాడు చేసి కాల్ చేసేసి తర్వాత 3 జంతువులు. ఒక జంతు ఎవరు? గొర్రెలు. ఇంకో జంతు ఎవరు? ఎద్దు. 3వ జంతు ఎవరు? గాడిద. ఓకే, గొర్రె, గాడిద, ఎద్దు. ఓకే, గుడిలో చాలా సాధువులు ఉన్నాయి, మరి దాని లోపలికి వెళ్ళగా వాటన్నిటిని చంపేసేసి బీభత్సం సృష్టించారు. సో కనుక వీళ్ళు ఎక్కడ వస్తారు అని చెప్పి కనబడకుండా రహస్యంగా సొంత భూమిలో, ఓకే, అది కూడా గాను కింద గుంట్లా ఉంటుంది కదా, నూనె గాను అంటే ఇది ద్రాక్ష గాను కంటే గుంట్లా ఉంటుంది. సో కళ్ళలే కనపడుతుంది తప్ప సరిగ్గా కనపడదు. సో రహస్యం గోప్యంగా ఆయన చేసుకుంటూ వాళ్ళ సొంత భూమిలో, సొంత ఆస్తి భూమిలో వాళ్ళు చేసుకుంటున్నారు. కానీ వారి భూమి ఉన్నటువంటి ప్రదేశం పేరు ఏంటంటే ఓప్రా. ఓప్రా అనే మాటకు అర్థం ఏమిటంటే ఒక జింక పిల్ల. అది ఓప్రా అనే మాట యొక్క సాదృశ్యం ఏంటంటే ఫాన్ అంటే జింక పిల్ల. ఫాన్ అంటే ఏంటంటే జింక పిల్ల. గాడిద బామ అంటే ఏంటండి? గాడిద పిల్ల. గాడిద బామ అంటే గాడిద పిల్ల. అలాగే ఫాన్ అంటే ఏంటన్నమాట? కోల్డ్ ఇంగ్లీష్లో కోల్డ్ అంటే గాడిద బామ, అనగా గాడిద పిల్ల. అలాగే ఫాన్ అంటే జింక పిల్లని ఫాన్ అంటారు. లేతగా చక్కగా ఎగురు వేస్తుంటారు కదా దాన్ని. సో ఇది దేనికి ఇంకొక సాదృశ్యం ఏంటంటే ఓప్రా అనేటువంటిది దానికి సాదృశ్యం ఏంటంటే రాజీపట్నం. ఇప్పుడు చెప్పాలి, ఈ యొక్క రాజీపట్నం అనేటువంటి ఈ యొక్క భూభాగంలో ఓకే యోయాషు అనేటువంటి వ్యక్తి గిద్యోను యొక్క తండ్రి గారు ఏం చేశాడు? బలిపీఠం కట్టాడు. అది ఏమిటి? బయలు బలిపీఠం. మామూలు బలిపీఠం కూడా కాదు, బయలు బలిపీఠం కట్టాడు వాడు. ఎవరు? గిద్యోను యొక్క నాన్న. రాజీ పడిపోయి జీవితం. ఈరోజు మనం కూడా ఏమిటి ఆలోచిస్తే మన హృదయాల్లో కూడా మన జీవితాల్లో కూడా ఎన్నో బలిపీఠాలు కట్టుకొని కూర్చున్నాం. మన తెలియదు వాటి గురించి ఆలోచించాం. కానీ మెనీ ఆల్టర్స్ వి హావ్ బిల్ట్ ఇన్సైడ్ అవర్ ఓన్ ల్యాండ్. ఓకే, కాంప్రమైజ్ ల్యాండ్, కాంప్రమైజ్ లైఫ్. రాజీ పడిన జీవితం, రాజీ పడిన స్థితిలో మనము ఎన్నో కట్టుకొని మనం ఇదే ఓకే, నేను ఫైన్, నేను హ్యాపీగా ఉన్నాను అనుకుంటున్నాం. కానీ అది రాజీ పడిన స్థితి అని దేవుడు దాన్ని ఆమోదించిన విషయం మనం అర్థం చేసుకోలేకపోతున్నామేమో. ఒకసారి మనం ఆలోచించాలి. ఓకే, సో 4వది యోయాష్ అనే వ్యక్తి ఎవరంటే మన గిద్యోను యొక్క తండ్రి గారు. ఈ గిద్యోను యొక్క తండ్రి ఆ యోయాష్ అనే పేరుకు అర్థము చూసినట్లయితే యెహోవా వల్ల పొందుకున్న వాడు, గివెన్ బై ద లార్డ్, లేక యెహోవా అనుగ్రహించినది అని అర్థం. పేరేమో యెహోవా అనుగ్రహించినది, అయ్యగారు అనుగ్రహించేదేమో దేవుడికి కాదు, ఎవరికి? బయలు. అది విచిత్రం చూడండి. మరి మనిషి ఎప్పుడు అంతే, గెట్ అండ్ ఫర్గెట్. మనిషి ఎప్పుడు దేవుడి దగ్గర పొందుకుంటాడు, దేవుడిని మర్చిపోతాడు. గెట్ అండ్ ఫర్గెట్. ఆయన పేరు అర్థం అది. యోయాష్ అంటే అర్థం ఏంటనమాట? యో అంటే యెహోవా, యాష్ అంటే ఇచ్చినది అని అర్థం. యెహోవా ఇచ్చినది. యెహోవా దగ్గర ఇది పొందుకున్నాడు, ఇది ఆస్తి పొందుకున్నాడు, మంచి అన్ని పొందుకున్నాడు. కాకపోతే ఏం చేశాడండి? తిరిగి యెహోవాకి ఏమీ ఇవ్వలేకపోయాడు. పైపెచ్చు పైకి ఇవ్వడం మొదలెట్టాడు. అందుకని దేవుడు ఎక్కడ ఎన్నుకున్నాడు చూడండి. ఎవరు కూడా ఎన్నుకున్నారు? ఎవరైతే స్థానిక లోకల్ బయలు యాజకులుగా, లోకల్ ప్రీస్ట్ ఆఫ్ బాల్ గా పనిచేస్తున్నాడో వారి ఫ్యామిలీని దేవుడు ఎన్నుకున్నాడు. హల్లెలూయా. మీకు అర్థమవుతుందండి? మిగతా దేవుడు ఇంకొకరు ఎన్నుకున్నాడంటే ఆ పరిస్థితుల్లో అప్పుడున్న జనాంగాలు మాట ఉండేవారు కాదు.
ఇప్పుడు ఉదాహరణకి ఎవరైనా సరే పేరు మోసిన ఒక వ్యక్తిని దేవుడు రక్షించుకున్నాడు అనుకోండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఏమో ఒక క్రైస్తవేతర సంస్థలో క్రైస్తవ లేకపోతే అన్య మత అవాంతర శాఖల్లో నాయకులైన వారు ఎవరైనా ఒక ఆయన పట్టుకున్నాడు, ఏమైపోద్ది? ఇది తిరుగులేదు. ఆ శాఖ మొత్తం మారుతుంది. అదే శాఖలో ఒకరు మారి పెట్టుకోండి, శాఖ అధిపతులందరినీ చంపేస్తారు లేదా లేపేస్తారు. కానీ శాఖ అధిపత్యాన్ని పట్టుకుంటే ఇక అసలు అందరూ ఒప్పుకోక కరెక్ట్గానే జరిగింది. తర్వాత అదే జరుగుతుంది. నేను దినాన్ని ఇంట్రక్షన్ చెప్పాను. ఏం చేశాడు, ఈయన బలిపీఠం పాల్గొండేసేసరికి ఉదయాన్నే జనాలు వచ్చి ఏమయ్యా ఎవరు పడగొని తీసుకురా మేము చంపేస్తాం అంటారు. అప్పుడు ఆయన నా స్థలం నా భూమి నేను పెట్టుకున్నాను, నిజంగా ఏ దేవుడు బలిపీఠం మీద కట్టేమో ఆ దేవుడు తన బలిపీఠాన్ని తానే కాపాడలేకపోతే వాడు దేవుడు ఎట్ట అవుతాడు అని చక్కగా క్లాస్కి పంపించాడు. అది ఆయన స్థలం ఆయన కట్టుకుని బలిపీఠం కూడా ఎవరు మాట్లాడకుండా వెళ్ళింటాడు. మీకు అర్థమైందండి? సో కనుక అటువంటి మరి పరిస్థితి యోయాషు యెహోవా వల్ల పొందుకున్నవాడే కానీ యెహోవాకి ఇచ్చిన వాడు ఏమి కాదు. ఆయన దగ్గర నుంచి యెహోవా పొందుకునేది ఏమి లేదు. మన విచిత్రమైనటువంటి విషయం. సో ఇది 4వ. తర్వాత ఈయన అబీజేరు అక్కడేమో తెలుగులేదు ఉంది కదా, అబీజ్రైట్ అని అంటే ఇంగ్లీష్లో. అక్కడేముంది, అక్కడ ఎవరు కొడుకంటే యోయాషు ఏముంది అబియోజ్రీయుడైన అబియోజ్రీ. ఓకే, అబియోజ్రీ అనేటువంటి ఈ యొక్క పేరుకు అర్థం, ఇక నేను ఇవన్నీ స్టడీ చేస్తాను. ఈ పేరుల్లో ఊరుల్లో ఉన్న సారాంశం కూడా చదివితేనే మనకు అర్థమవుతుంది, కాకపోతే కనెక్షన్ రాదు. సో అబిజేరు మనకు అర్థం ఏంటంటే సహాయక తండ్రి అన్న, ఫాదర్ ఆఫ్ హెల్ప్, సహాయపడే తండ్రి పేరేమో అది. కానీ సాయం చేద్దాం అనుకున్నాడు ఎవరికి చెప్పండి, ఎవరికి? ప్రజలకు. అందుకని ఏం చేశాడు, ప్రజలకు ఇష్టం వచ్చినట్టుగా బలిపీఠం కట్టాడు. ప్రజలకు ఇష్టం వచ్చినట్టుగా తన సొంతలో ఎవరు అడగడానికి వీల్లేదని చెప్పి తన సొంత పొలంలో సొంత స్థలంలో కట్టుకున్నాడు. ప్రజలు సాయం చేయాలని ఉద్దేశం ఉన్నవాడే, కానీ తప్పుడు సాయం చేశాడు. దేవుని ఉగ్రతకు కారకులు అయ్యేటట్టుగా చేశాడు. అందుకని తర్వాత మొత్తానికి అద్భుతం. అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు అలా కొడుకుని వెనకేసి వస్తాడని కదండి. ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. అంటే కొడుకంటే ఎంత ప్రేమో అది వేరే విషయం, కానీ అప్పుడు ఆయన కళ్ళు తెరబడ్డాయేమో అనుకుంటారు. తర్వాత మనం చూస్తాం ఏ కళ్ళు ఎవరి కళ్ళు తెరబడ్డాయి. ఎప్పుడైతే బలిపీఠమును మరి రాత్రిపూట గిడియోను వెళ్ళేసి 10 మందిని తీసుకుని వెళ్ళి ఆ విగ్రహాలు బలిపీఠాన్ని కూర్చోబడేశారో అప్పుడు అవును కరెక్టే కదా, విగ్రహాలు కూర్చోబడేశారు, బొమ్మలు బలిపీఠాలను కూర్చేశారు. కనుక నిజంగా వాడు దేవుడు ఏంటంటే అలా కాకుండా చేసి ఉండొచ్చు కదా, లేకపోతే ఇంకేదైనా అనుకోవచ్చు కదా. అప్పుడు ఈ యోయాషు కళ్ళు తెరబడి ఉంటాయి. అందుకని అదేమన్నా చక్కని జవాబు ఇచ్చుకొని ఆయనకి పంపించినట్టుగా మనం చూస్తున్నాం. సో ఈ 5 విషయాలు ఇంట్రడక్షన్లో మనం చూస్తున్నటువంటి ప్రాముఖ్యమైన విషయాలు. ఓకే, ఇప్పుడు మేము అడిగే ప్రశ్న, వస్తిక వృక్షములకు 5 క్వాలిటీస్ చెప్పారు. ఒకటి చెప్పండి, చూడకండి కొట్టడమే గ్రాండ్ స్లామ్ కొట్టేశారు బ్రదర్. ఓకే, ఇంకా వస్తిక వృక్షం ఇంకా ఏంటి అర్థం? వేరు లోతుగా. అందుకని ఏమవుతుందన్నమాట, ఇంకోటి దాని గురించి విషయం చెప్పచ్చిపోయినా, అది కరువు కాలంలో కూడా ఆకులు పచ్చబోతాయి. సరే గట్ట కలిగిన అది భయపడదని ఎరిమియా రాస్తారు చూశారు, ఈ చెట్టును చూసే రాశారు. ఓకే, ఈ చెట్టును చూసే రాశారు. ఈ గట్ట కలిగినను అవి భయపడదు, ఎందుకంటే కాపు మానవు ఆకు వాడదు, ఆకు వాడదు, కాపు. సో కనుక ఇంకా మస్తిక వృక్షం ఇంకేం చెప్పాను నేను? పవర్ అంటే పవర్ అండ్ స్ట్రెంత్, రైట్, పవర్ అండ్ స్ట్రెంత్. ఓకే, తర్వాత ఇంకోటి ఏకాంతంగా. తర్వాత ఇంకొకటి ఆ చెట్టులోని దానికి జంట అవసరము లేదు. నెక్స్ట్ వారధిగా ఉంది. ఓకే ఓకే, సో కనుక దాంట్లో నేనేస్తుంది. ఓకే, మంచిది. సో ఇది వారధిగా ఉంది కనుక ఎవరు వచ్చారు అక్కడ? పరలోకానికి భూలోకానికి వారధి ఒక్కరే. ఎవరది? ఓకే, నెక్స్ట్ ఈ యొక్క యెహోవా దూత కనుక ఎవరు అనే మనకి ఎంత సాధారణం. ఏ దూత కూడా ప్రభువు అని ఏలిన వాడు అని ఏలిన వాడు అంటే ప్రభువుని అర్థం. ఈ బైబిల్ మనకు కొన్ని ట్రాన్స్లేషన్ ఉంటాయి. సో కనుక ఏ దూత కూడా ఏలిన వాడని పిలిపించుకున్న సందర్భాలు ఎక్కడా లేవు. దూతలు ఎవరు? ఏలిన వాడు కాదు. దూతలందరూ చెప్పండి, ఎవరు వాళ్ళందరూ? దూతలందరూ ఎవరు? పరిచారకుడు.
అర్థమైందని. కానీ ఒక భాగ్యం మనిషికి దేవుడు ఏలడానికి అవకాశం ఇచ్చాడు. యేసే సింహాసనం మీద కూర్చుంటూ పోయేది దూతలు కాదు, మనం. ఆమె చెప్పండి. సో కనుక ఏలిన వాడు అన్నాడు అర్థం ఏంటనమాట, దూత కానీ ఎవరిది? యేసు ప్రభువు. ఓకే, మంచిది. దీంతో ఫస్ట్ సెక్షన్ కంప్లీట్ చేశాను. రెండో సెక్షన్ వరకు మనం వెళ్దాం. సెక్షన్ బి, పిలుపు. ఈ పిలుపు గురించి ఒక 5 లేక 6 విషయాలు టైం బట్టి నాకున్న మరి దాన్ని బట్టి మనం ఒక ధ్యానించాలి. పిలుపు అసలైన టాపిక్ అది. ఈరోజు మనకు బులెటిన్లో నేను ఇచ్చిన టైటిల్ కూడా ఏంటంటే పిలుపు. ఈ 2 బొమ్మలు ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారంటే, అక్కడ దూతను చూస్తే ఎలా ఉన్నాడు? థియోఫనీ, థియోఫనియా అలా ఉన్నాడు. రెక్కలు లేవు. తర్వాత మనిషి మనిషి ఆకారమా అవతారమా? అది గుర్తించుకోవాలి, మర్చిపోవద్దు. మీకు థియోలాజికల్ జ్ఞానం చాలా ఉండాలి వాటికల్లా. ఓకే, సో కనుక పిలుపులో నంబర్ 1 మొట్టమొదటి చూసినట్లయితే, దేవుడు యెహోషువకి ఎలాగైతే అగపడ్డాడో అలాగే దేవుడు యేసు ప్రభువు మరి గిద్యోను కూడా అగపడ్డాడు. మన న్యాయపత్రుల గ్రంథం అంతట్లో కూడా పేరు మోసినటువంటి వారిలో ఒకరు ఎవరన్నమాట? గిద్యోను కదండి. చాలా మంది కూడా ఎక్కువగా పేర్లు పెట్టుకునే పేరు ఏంటంటే గిద్యోను, సంసోన్ కాదు. సంసోన్ ఎవరో కానీ పెట్టరు. అంటే వాడు మాకు బొజ్జుగా లావుగా డుంగులా ఉన్నాడు అనుకోండి, వాడు సంసోన్ పేరు పెడతారు. కానీ యాక్చువల్లీ సంసోన్ బొజ్జుగా లావుగా డుంగుగా లేడట. ఏమిటి ఒక భాగం చదివే నేను. అదేంటంటే సంసోన్ హైట్ 5.6 and 7, 5 అడుగుల 6 లేక 7 అంగుళాల హైట్. అంటే నాకు ఇక్కడ వస్తారు సంసోన్. ఎందుకంటే సంసోన్ చేసిన కార్యాలు ఆయన ఒంటి బలంతోనో కండ బలంతోనో చేసినవి కావు. మరి దేంతో చేసినవి? దేవుని యొక్క ఆత్మబలంతో చేసి. అది మర్చిపోకూడదు మనం. ఒక అందుకని చాలా మంది చిత్రపటాలు తీసినప్పుడు సంసోన్ సినిమా చూసినప్పుడు ఆత్మానుమోహన పెడతారు. అది రాంగ్. Samson was not a WWF fighter. Samson was not a wrestler and boxer కాదు, wrestler కాదు. 5 into 6-5-7 అంగాల లోపు ఉన్నవాడు. మరి అంత కార్యం ఎలా చేయగలిగాడు అంటే దేవుని ఆత్మ తన మీదకి వచ్చాడు కనుక ఆ కార్యాలు చేయగలిగాడు. అంతమంది చంపగలిగాడు, సింహాలను చేర్చగలిగాడు కదా, ఇంకా ఇవన్నీ కూడా చేయగలిగాడు. సో కనుక మనం ఎప్పుడైతే సంసోను ఆత్మమోహనుడుగా అదిగా ఇది ఎప్పుడైతే భావిస్తామో దేవుని మహిమను దొంగిలించేదిగా ఉంటాం. This is possible only because the Spirit of God has anointed him. కదా, అంతే తప్ప వేరే ఉద్దేశము వేరే విధంగా ఆయన కార్యాలు చేయడానికి అవకాశం ఉండేది కాదు. హల్లెలూయా, రైట్. సో కనుక ఇది మనము చూస్తున్నాం పిలుపులో. సో గుర్తించుకోవాలి, పిలుపులో ఎప్పుడైనా సరే దేవుడు ఇనిషియేట్ చేస్తాడు. దేవుడు పిలుపు అంటే అర్థం ఏంటంటే దేవుడు పిలిచే దేవుడు అని అర్థం. దేవుడే పిలుస్తాడు. కానీ చాలా మందికి పిలుపు లేకుండా చాలా మంది ఈ రోజుల్లో సేవ దేశమంతటా ప్రపంచమంతటా చేస్తున్నారు పిలుపు లేక. ఎందుకంటే కొందరు ఉన్నారు పిలుపు లేకుండా సేవ చేసే వాళ్ళు ఎవరైనా ఉద్యోగులు ఎక్కడ రాను సేవ చేస్తారు. ఓకే, తర్వాత ఇంకా చెప్పాలంటే మరి ఎటువంటి అర్హతలు క్వాలిఫికేషన్స్ ఏమి లేకుండా చెప్పారు సార్ ఇంక 10th క్లాస్ తప్పుతూ వస్తున్నాడు సార్, ఈ సేవ ఇచ్చేద్దాం సార్ అంత కావాలి. నేను పనికిరా చదువుకే పనికిరాని వాడు సేవకి పనికి వస్తాడు. చదివి 10th క్లాస్ పాస్ అవ్వడానికి పనికి రాలేదు, సేవకి పనికి వస్తాడమ్మా అంటే సేవ అంటే అంత నీకు చీప్గా ఉందా అని అర్థం. వాడికి అర్థమైంది రండి, నేను దాన్ని వివరించకపోయాను. చాలా మంది అంతే, ఇది ఎక్కడ ఉద్యోగం రావట్లేదు సార్, సేవ పంపించేద్దాం సార్ అంటే దేవుడికి చెప్పిస్తావా? దేవుడికి సెకండ్ ఇస్తావా? లేకపోతే దేవుడికి పనికిరాని ఇస్తావా? ఏమిటి? యు మస్ట్ గివ్ ద బెస్ట్. అందుకని నేను గర్వంగా కొన్నిసార్లు ఆ సంస్థ చెప్తే PhD చదివి వచ్చా అని అంటారు. గొప్ప చెప్పడం కాదు, నేను దేవుడి పిలుపు బట్టి వచ్చేదని చెప్పడానికి. దేవుడికి కొంతమంది ఉద్యోగాలను అడిగారు సార్, మీరు మంచి ఎడ్యుకేషన్ చదువుకున్నారు, మీరు ఎందుకు మానేశారు? పిలుపు అంతే, పిలుపు. PhD చేసి యూనివర్సిటీలో ప్రొఫెసర్గా చేయవలసిన వాటిని మానేసేసి దేవుని కాబట్టి దానికి మించిన సేవ. అదొక ఒక విశ్వవిద్యాలయంలోనే పాఠాలు. ఇప్పుడైతే యాత్ర విశ్వమంతటా కదా స్వార్థ ప్రకటించే బాధ్యత. ఏది గొప్పది? విశ్వవిద్యాలయమా లేక విశ్వ ఆలయమా? హల్లెలూయా కదండి. సో కనుక ఇది చాలా మందికి అర్థం కాదు. మరి కనుక పిలుపు అనగా దేవుడు జోక్యం చేసుకొని దేవుడు ఓకే మరి చేసేటువంటి పిలుపు అన్నమాట. దేవుడు పిలిచేటువంటి నంబర్ 1. రెండో విషయం చూసినట్లయితే ఈ యొక్క గిద్యోన్ని
మరి ఎవరు పిలుస్తున్నారు అక్కడ? ఎవరు? బలార్జుడా, పరాక్రమము గల బలార్జుడా. యెహోవా దూత అతనికి కనబడి, 12 పరాక్రమ గల బలార్జుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా. పరాక్రమ గల బలార్జుడా, పరాక్రమ, వ్యాలియంట్ వారియర్, పరాక్రమ బలార్జుడు. అసలు ఆ పిలువడానికి వచ్చిన ప్రభు ఎలా పిలుస్తున్నాడు? అతనిలో లేని గొప్పతనాన్ని చెబుతూ పిలుస్తున్నాడు. మన వల్ల సాధ్యం కాదు. మనుషులు లేని గొప్పతనాన్ని ఎప్పుడు చెప్పాలి, ఉన్నదాన్నే చెప్పాలి. ఒక మనుషులు అవతల మనుషులు మాట వింటారు కదా, అవతల మనిషికి ఏమైనా మంచి ఒక గొప్ప కార్యం ఉందనుకోండి, అది చెప్పమను, అదే చెప్పలేము మనం. మా తర్వాత ఏదైనా అనుకునేటువంటి బాగుంటుంది. అటువంటిది అవతల వ్యక్తుల్లో ఉన్న వాస్తవమైన గొప్పతనాన్ని చెప్పలేము. మరి లేని గొప్పతనాన్ని ఎలా చెప్తాం? ఈయనేమో ఏం చేస్తున్నాడు ఇక్కడ? గోధుమలను దులగొట్టుచున్నాడు కదా, గోధుమ దులగొట్టుచున్నాడు. మరి ఈ ప్రభు దూత వచ్చి ఏమన్నాడు అక్కడ? పరాక్రమం గల బలార్జుడు అంటున్నాడు. ఏంటి అంటూ ఏమన్నాడు అక్కడ? బలార్జుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతను అనగా వెంటనే టైం వేస్ట్ చేయడానికి గిద్యోను అంటున్నాడు. అవునా చా అన్నాడు. అన్నట్టుగా మాకు తోడై ఉన్నాడా అని వెటకారంగా అనమాట. గిద్యోను వెటకారంగా అంటున్నాడు. చూడు ఏమన్నాడు అక్కడ? చిత్తము నా ఏలిన వాడా, యెహోవా మాకు తోడై ఉన్నాడు కదా, ఇదంతా మాకేలా సంభవించును? నువ్వు చెప్పేదేంటి? తర్వాత ఉన్న పరిస్థితి ఏంటి? నన్నే పేరు పెట్టి పిలిచావు, ఏంటి పేరు? పరాక్రమ గల బలార్జుడు పిలుస్తున్నావు. మరి నిజంగా దేవుడు తోడై ఉన్నట్లయితే ఏది మరి? ఏంటి మా పరిస్థితి ఏంటి? చూడు, మా తిండి తీసుకెళ్ళిపోతున్నారు. మా యొక్క గాడిదలు, గొర్రెలు, మూడోది ఎత్తులు చంపేస్తున్నారు. తర్వాత మరి పంట చేతికి నోటికి వచ్చేసరికి తొక్కేసుకొని కాల్చేసి వెళ్ళిపోతున్నారు. దేవుడు మాకు తోడై ఉన్నాడా? మరి చెప్తావే అని పొలం అడుగుతున్నాడు. ఇది అది కడుపున కష్టం ఉంది, ఏం చేస్తాడు? ఆకలి, తిండి లేదు, రొట్టె లేదు, ఏమీ లేదు. అందరూ కొందరేమో భయపడిపోయి ఎక్కడికి వెళ్ళిపోయారంట? గుహల్లో తాకుతున్నారు. ఆ గుహల పక్కన ఏమున్నాయంట? వాకులు ఉన్నాయి. ఆ వాకులు ఎంత దొరుకుతాయి తినడానికి? అది చూసారు, మనం లింక్ చేసుకోవాలి, కనెక్ట్ చేసుకోవాలి. చేపలు, ఇల్లేం గొర్రెలు, మాంసాలు, ఏది గట్టు తీసు ఇట్టులు అలవాటు. గట్టు తీసుకుంటానికి అర్థం కాలేదు కదా. గట్టు అంటే బీఫ్, దిస్ అంటే మటన్. ఓకే, తర్వాత చికెన్ అంటే చికెన్, ఇట్ అంటే పేతురు అంటేనేమో కోడి, యోన అంటేనేమో చేప. వీళ్ళు చేపలు, కొత్త నిబంధనలు చేపలు ఎక్కువ. గమనించండి, కొత్త నిబంధనలో చేపలు ఎక్కువ, పాత నిబంధనలో మేకలు ఎక్కువ. మేకలు ఇంకా చెప్పాలంటే బీఫ్ ఎక్కువ. పాత నిబంధనలో దేవుని యొక్క దూత యేసుప్రభువు వచ్చినప్పుడు అబ్రాహాం ఏం కోసి పెట్టాడు? ఏం కోసి పెట్టాడు? దూడను. దూడంటే ఏంటి? మేక పిల్ల, కోడి పిల్ల. దూడంటే ఏంటండి? ఆవు పిల్ల, లేకపోతే ఏదైనా కదా. మరి ఇంకా సింపుల్ చెప్పండి, బీఫ్. ఎందుకు కొన్నిసార్లు బీఫ్ అని అంటారు? అనాల్సిన అవసరం లేదు. అదే అంటారు నేను కదండి. దేవుడు పాత నిబంధన, పాత నిబంధన మెయిన్ డిష్, అది పాత నిబంధన మెయిన్ డిష్ ఇస్ బీఫ్, రైట్? కానీ ఏంటో మనకి మన ఇండియాలో మీరు బయటికి వెళ్ళారనుకోండి, ఇఫ్ యు గో అవుట్ ఆఫ్ ఇండియా యూ గెట్ నథింగ్ బట్ బీఫ్. అదేంటండి అక్కడ మనకి బీఫ్ ఎంత చీప్? అమెరికాలో కాస్ట్లీయెస్ట్ మీట్ ఏంటంటే బీఫ్, రెడ్ మీట్. రెడ్ మీటే చాలా కాస్ట్లీయెస్ట్ మీట్. అందుకని రోగాలని అక్కడ చాలా వస్తాయి. అక్కడ షుగర్ ఏంటి, అదేంటి, రకరకాల మరి దాని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటే వేరే విషయం. కానీ అది తినకపోతే శరీరం కాచుకోలేదు. ఎద్దు మాంసం తింటే ఎద్దులో చక్కగా అంటే వేడిగా అంటే ఉద్దేశం, వాళ్ళ హీట్ డెవలప్ అవుతుంది బాడీలో. ఇట్ ఈస్ ఎనఫ్ టు రెసిస్ట్ ద కోల్డ్ వెదర్. సో కనుక మీరు బయటికి వెళ్తే మీకు ఇక్కడ బాత్మలు అన్న వాళ్ళు అక్కడ ఒక ఆయన ఉండేవాడు, శాస్త్రి ఒక ఆయన ఉండేవాడు. ఆయన యూనివర్సిటీ విస్కాన్సిన్లో ప్రొఫెసర్ అయ్యారు. పక్కా పంతులుగా ఎంత ఇష్టంగా ఉంటాడంటే అమెరికాలో అమెరికాలో డ్రైవింగ్ ఎటువంటి సీలింగ్ వీలు ఇట్లా ఉంటుంది కదా. సో ఈయన కూర్చుంటే భార్య ఎటు కూర్చుంటుంది? కుడి పక్కన. ఆయన ఎంత ఇష్టమైన బ్రాహ్మణుడు అంటే నా భార్య నా కుడి పక్కన కూర్చోవాలని చెప్పి అమెరికాలో డ్రైవింగ్ నేర్చుకోలేదు. ఆయన లైసెన్స్ తీసుకోలేదు. ఎందుకు? రోజు ఆయన భార్య డ్రైవ్ చేస్తుంది. ఎందుకు? ఆయన కూర్చునే పక్కన భార్య ఎటువైపు ఉండాలి. సో భార్య డ్రైవ్ చేస్తే ఇక్కడ ఉంటుంది. మరి ఈ పక్కన ఆయన కూర్చుంటే భార్య ఆయనకి ఏమైపు ఉన్నట్టు? ఏమైపు ఉన్నట్టు? ఎడమైపు ఉన్నట్టు. అంత ఇష్టమైన బ్రాహ్మణుడు
ఒకరోజు కమ్ము తిన్నాం మేము. ఏంటో తెలుసండి, అయ్యగారు అది లేదా అని అడిగాను మా డాడీ. మా డాడీ ఏమో ఏదండి ఇంకేంటి, అదేనండి అదేనంటాడు. అంటే అదే మా ఫస్ట్ షాక్ అనమాట. అప్పుడు అర్థమైంది ఏంటంటే ఆయన చెప్పాడు, ఈ దేశంలో అది తినకపోతే బతకలేదు బ్రాహ్మణుడు. ఇక్కడేమో బిల్డప్లు వీళ్ళకి ఇక్కడేమో పెడతారు. సరే వాళ్ళు అసలు పక్కన పెట్టండి, క్రైస్తవులు ఎందుకు బిల్డప్ ఇవ్వాలి నాకు అర్థం కాదు. బైబిల్లో ఉన్నటువంటి మెయిన్ డిష్ అయితే మనకి ఇండియాలో ఉన్న మెయిన్ డిష్ ముఖ్యంగా చికెన్ అయిపోయింది. ఎందుకంటే ఈజీలీ అవైలబుల్. సమ్ ఆఫ్ టేస్ట్ బిర్యానీ ఇవన్నీ అలవాటు అయిపోయింది. కానీ ఇంటికి ఎందుకు వచ్చాను, ఇంట్లో వస్తే త్వరగా బయటికి రాను. సరే లెట్స్ కమ్ బ్యాక్. ఓకే, సో ఓకే ఎవరెవరు మనం అవుట్ ఆఫ్ ద టాపిక్. చిత్రం నా ఏది వాడా యెహోవాకు తోడ ఇండియన్ ఎడలా ఇదంతా మాకు ఏలా సంభవించదు. సో ఎవరండి అసలు టాపిక్ కరెక్షన్ పోయింది. అక్కడ ఉంటుంది, అక్కడ లింక్ ఉన్నట్లే కానీ ఎక్కడ లింక్ తెగిపోయింది. అయ్యా థ్యాంక్ యూ. లాస్ట్ గారు టీచర్ అనిపించుకున్నారు. టీచర్ గారు ఉంటే మీకు ఎప్పుడైనా సహాయం లేదు కదా, ఇక్కడ వాళ్ళు కరెక్ట్ ఫాలో అవుతుంటారు, తాడు వాళ్ళు వదలరు. సో అందుకని ఏంటంటే వాగుల్లో చేపలు వాళ్ళకి అంటే ఎందుకు చెప్పంటే వాళ్ళకి అలవాటు లేదు. ఏది అలవాటు, చేపలు అలవాటు లేదు. పాత నిబంధన వాళ్ళకి చేపలు అలవాటే లేదు. కొత్త నిబంధన చేపలంతా కొత్త నిబంధన. కొత్త నిబంధన వచ్చేసరికి ఒకళ్ళైన బీఫ్ తిన్నట్టు ఆధారాలు అంటే ఉండవు, తిన్నారు కానీ అది ఉండవు. సో ఓల్డ్ టెస్ట్మెంట్ స్కూల్ ఆఫ్ బీఫ్, న్యూ టెస్ట్మెంట్ స్కూల్ ఆఫ్ ఫిష్, ఇది అర్థం చేసుకోవాలి. సో ఇప్పుడు కనుక ఇప్పుడు వాళ్ళందరూ ఎక్కడ ఉన్నారు, గుహలు తాపుకున్నారు, నీటి దగ్గర తాపుకున్నారు, తినే చేపలు అది పక్కన పెట్టేస్తే ఇది చేపలు కూడా లేవు. ఇది ఎవరికి గిద్యోనికి చేపలు కూడా లేవు. మీకు పాయింట్ ఎందుకంటే మాట డైలాగ్ వేసాడు, తినడానికి చేపలు కూడా కాదన్నా మేము గుహలు తాపుకొని అంటే మేము దాచుకొని తొక్కుకొని తొల్లగొట్టుకొని తింటున్నాము. కానీ మాకు రేపు మాకు బయటపడి ఇది కూడా ఎందుకు వెళ్ళిపోతాడు భయం తుంటూ ఆయన వేసిన డైలాగ్ ఏంటంటే, చిత్తము నా ఎరిగిన వాడా మధ్యలో నవ్వుంటాడు, యెహోవా మాకు తోడై ఉండని ఎడలా ఇదంతా మాకు ఎలా సంభవించాను గ్రాంధిక భాషలు చెప్తూ ఉన్నాడు కదండి. సో కనుక మరి అతడు వేద్యం ఎవరు చేశాడు, పరాక్రమ గల బలాక్షుడ అని అంటున్నాడు. కానీ ఈయన చేసే పని అక్కడ ఏం చేస్తున్నాడు, 10 మంది చెప్పి కూర్చున్నాడు. అక్కడ కత్తిని వాడుతున్నాడు. అక్కడ ఏమడుతున్నాడు, అక్కడ దొల్లగొట్టుతున్నాడు. అది పనికిరాని చేసే పని. కానీ దేవుడు చూస్తాడా, ఆయన పనికిరాని తనని బయటపెట్టలేదు, కానీ ఆయన ఏం చేయబోతున్నాడో బయటపెట్టాడు. దేవుడి స్తోత్రం కలుగుతుందా. అది దేవుడికున్న గొప్పతనం. మన యొక్క బలహీనతను ఆయన ఎత్తి చూపుడు మనలో లేని సత్తాని ఆయన మనకు చూపించి మనలో ఆయన సత్తాన్ని తీసుకొని వస్తాడు. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ గాడ్. అందుకని ఇప్పుడు మనం ఎవరో కూడా ఏమిటి మనం ఉన్న చోట చేస్తున్న పనులు మనం మామూలుగా చేస్తుండే వాళ్ళము కాదు, చేసిన వాళ్ళు కాదు. ఇది కనుక అప్పుడప్పుడు అంటే నేను చెప్తాను అంటే ఎలాగా ఈయన ఎంకరేజ్ చేస్తున్నాడు ఆ మాట చెప్పగానే, పరాక్రమ గల రాజ్యుడాన్ని కానీ ఎంత అసలు హై అయిపోయి ఉంటాడు. ఇది కనుక ఇది మనం ఆ పిలుపుకొని చూస్తున్న రెండో విషయం. రైట్, మూడో విషయం, దేవుడు గిద్యోన్ని వాడుకోబోతున్నాడు. దేన్ని బట్టి అనేది ఒక 5 పాయింట్స్ 6 పాయింట్స్ చెప్తారు. ఓకే, దేవుడు గిద్యోన్ని వాడుకోబోతున్నాడు. ఎవరు వాడుకోబోతున్నాడు చెప్పండి. ఇప్పుడు ఎవరు వాడుకోబోతున్నాడు, కొంచెం ఈలో చెప్పిన బ్యాక్గ్రౌండ్తో పెట్టి చెప్పాలి. ఎవరు వాడుకోబోతున్నాడు, రాజీ పడిన పరిస్థితుల్లో రాజీ పడిన ఒకే భూభాగంలో ఉన్నటువంటి ప్రదేశంలో ఉన్న వ్యక్తిని. సో ఈ వ్యక్తి చెప్తున్నది ఆ యొక్క మస్తిక వృక్షము ముందు, మస్తిక వృక్షము అనుభవం ముందు గిద్యోను ఒకడు, మస్తిక వృక్షము అనుభవం తర్వాత గిద్యోను ఒకడు. మండుచున్న పొద ముందు ఆయన ఎవరు ఒకడు, మండుచున్న పొద తర్వాత అసలు మోషేనే అంతుపట్టలేదు. అమ్మో భయపడిపోయారు ఐగుప్తీయునికి. అసలు మోషే కనపడితే చాలా గుండెలు భయం కలిగితే ఒకదాంతో ఒకటి వస్తూ కర్ర పట్టుకొని అంత అన్నయ్య పక్కన వేసుకొని వస్తుంటే తెచ్చుకొని వస్తుంటే వీళ్ళు ఎవరు అసలు పక్కన గదుల్లోకి రూపులోకి పరుగులో డైరెక్ట్కి వెళ్ళిపోవడం. మళ్ళీ అక్కడ ఎవడు ఆ భట్టుడు ఎవడు గేట్ మీద ఎవడు ఆపడానికి భయపడిపోయేవాడు. మొత్తం ఆ మోస వస్తున్నాడా తప్పకుండా వీళ్ళే ఈ గేట్ తెరిచి మాకు తమ దయచేసి పంపించేవాడు. ఎంత అధికారం తెలియాలి. ఎప్పుడు తర్వాత ఇది దేని తర్వాత ఆఫ్టర్ బర్నింగ్ బుష్, రవిలై మంటే పొద తర్వాత మోషే
మామూలు కాదు, సామాన్యుడు కాదు. ఈరోజు మన జీవితంలో కూడా అటువంటి మండే పద అనుభవం లేకపోతే మస్తిక వృక్ష అనుభవం మనం కూడా కావాలి. ఆమేన్. ఉన్నాయి మనకు జరిగే ఇంకా మర్చిపోయింది. మస్తిక వృక్ష అనుభవాలు, మండే పద అనుభవాలు మనం జరిగే మర్చిపోయాం, చల్లారిపోయాయి. అందుకని ఈరోజు మనం ఈ యొక్క దిద్దుబాటు కుటుంబంలో అందుకనే మనం మళ్ళా తిరిగి మండడానికి, మళ్ళా తిరిగి అనుభవం రావడానికి ఇప్పుడు ఎస్ఆర్పి ముందు ఎలా ఉన్నామో ఎస్ఆర్పి తర్వాత డెఫినెట్లీ అలా మనం ఉండకూడదు. ఆమేన్. మనం డిఫరెంట్గా, వేరేగా, ఆత్మతో మండుతూ రగులుతూ ఉండేవారిగా మనం ఉండాలి. రైట్. సో కనుక దేవుడు గిద్యోని ఇప్పుడు వాడుకోబోతున్నాడు. ఆయన నెంబర్ 1 ఆయన యొక్క మూడో దాంట్లో కొన్ని పాయింట్స్ చెప్తాను. మూడో దాంట్లో ఓకే మనం చూసినట్లయితే ఓకే మూడో దాంట్లో నేను అమరించేది అక్కడ కొన్ని పాయింట్స్ 3 పాయింట్స్ ఉంటాయి. ఓకే అందులో దేవుడు గిద్యోని ఎలా వాడుకోబోతున్నాడు? గిద్యోను బలార్జునని కాదు. అదొకటి పాయింట్. ఆయన అన్నాడు పరాక్రమం గల బలార్జును అని పిలిచాడు. కానీ ఆయన బలం ఉంది అక్కడ. ఆ బలం దేని పనికి వస్తుంది? దేని పనికి వస్తుంది? కాబట్టి దుల్లగొట్టడానికి పనికి వస్తుంది. దుల్లగొట్టడానికి అంటే బలం అవసరం లేదు. అది పాయింట్. ఆయన ఎక్కడ ఎవరిని చంపలే, ఎక్కడ ఏది కూడా యుద్ధం చేయలే, ఎక్కడ సైన్యుడు పని చేయలే. కానీ దేవుడు వచ్చేను అన్నట్టు బలార్జునుడు అయ్యా తీసుకున్నాడు. సో బలార్జునుడు చెప్పి సంబోధించేశాడు అంటూ ఇప్పుడు కనుక ఇతడు వాస్తవంగా బలం ఉన్నవాడా, బలం లేనివాడా? చెప్పండి. బలం ఉన్నవాడు, బలం లేనివాడా? బలం లేనివాడు. కానీ దేవుడు ఎందుకు వాడుకోపోతాడంటే ఆయనకి గిద్యోనికి బలం ఉందని కాదు, కాకపోతే గిద్యోనికి బలము లేదనడానికి గల కారణం ఏంటంటే అతను భయపడుతున్నట్టుగా మన సారాంశం మరి ఎన్ని వచ్చిన చదివించబడ్డారో తెలియదు. కానీ ఆ సారాంశం చూసినట్లయితే అతడు భయపడినట్లుగా, వెనకాడుతున్నట్లుగా ఓకే మా ఎడల నీకు కటాక్షము కలిగిన ఎడల నాతో మాట్లాడుచున్న వాడు నీవే అని నేను తెలుసుకున్నట్టు ఒక సూచన. మొత్తం ఎన్ని సూచనలు అడిగాడు? 6 ఎన్ని సూచనలు అడిగాడు? దేవా నువ్వు నిజంగా చెప్పేదా? నువ్వు చెప్పేది నిజమేనా కాదా? నేను వెళ్తే నాకు విజయం వస్తుందంటావా? నిజంగా భయం భయం భయం. మరి వెళ్తాను తప్పసారి విజయం నీకు ఇస్తానయ్యా. నువ్వు అప్పుడు నీ పేరు పెట్టి పేరు మార్చేసాను. గిద్యోను గారు నీ పేరు పెట్టి పరాక్రమ గల బలార్జునుడు. సరే వెళ్తాను సరే నాకు విజయం వస్తుందంటావా? వస్తుందంటే మరి సూచన అంటాడు. ఎన్ని సూచనలు అడిగి మొత్తానికి జరిగాయి అక్కడ? ఎన్ని సూచనలు? ఏంటండి? చాలా చెప్పండి. ఎన్ని సూచనలు? మొత్తం 4 సూచనలు. 3 సూచనలు ఏమో 6 అధ్యాయాలు ఉంటాయి. ఓకే 4వ సూచన 7వ అధ్యాయంలో కనపడతారు తర్వాత. ఓకే కనుక అంటే ఎందుకు సూచన అడగాలి అంటే చూసి నమ్మిన వాడికంటే చూడక నమ్మిన తండ్రి ఏసై చెప్పాడుగా, తర్వాత చెప్పాడు కదా. ఆ ఏసై ఎందుకు కూర్చొని మాట్లాడుతున్నాడు? ఏసై ఇన్ని అనుభవాలు ఉన్నాయి కనుక తోమంది అప్పుడు చెప్పాడు. ఆయన ఇటు ఎవరు చూసారు ఏసయ్య కదండి. అందుకనే చూసి నమ్మాడయ్యా గిద్యోను కూడా. ఓ తోమా గిద్యోను కూడా చూస్తే కదా నమ్మలేదు, చూసిన తర్వాత కూడా చెప్పండి చూసిన తర్వాత కూడా నమ్మలేదు. ఏమన్నాడు? ఈ యొక్క చర్మం ఇక్కడ పెడతాను, చర్మం అంతా మంచు పట్టాలి, నేలంతా ఉడుకుంటారు అన్నాడు. నెక్స్ట్ డే మార్నింగ్ వస్తే అలాగే జరిగింది. అలాగే రివర్స్ ఉండాలి అన్నాడు. ఏంటి రివర్సు? నేల చాలా ఉండాలి, ఇది పొడుకుండాలి అన్నాడు. ఎందుకు అన్నాడు? భయం. అవుతుందా అవుదా? నిజంగా దేవుడు జీవిస్తారు లేదు. వాళ్ళు ఎక్కడ మనం ఎక్కడ? గిద్యోనీయులు మమ్మో దేని వారి వాహనాలు ఏంటని చెప్పాను? వారి వాహనాలు ఏంటండి? హైట్లో ఉంటారు. హైట్లో నుంచి టపట్ల బాణాలు వదిలేసి షూట్ చేస్తే ఎవరు నిలబడలేకపోయారు. అంత భయంకరం. అందుకని ఆ భయం దీనికి. కనుక ఇప్పుడు దేవుడు గిద్యోను వాడుకున్నది ఎందుకు? గిద్యోను మీద బలవంతుడనా? కాదు. గిద్యోను వాస్తవం ఏంటంటే పిరికివాడు. రెండోది దేవుడు గిద్యోను ఎందుకు వాడుకుంటున్నాడంటే అతనికి ఉన్నటువంటి వారసత్వం బట్టి కాదు. ఎందుకు? ఆయన వారసత్వం చూసినట్లయితే విగ్రహారాధన చేస్తున్నారు. ఏకంగా విగ్రహారాధనకు బలిపీఠం కట్టి ఉన్నాడు. ఎవరు? యోయాష్. సో నమ్మకస్తుడు కాడు. నెంబర్ 1 గిద్యోను బలవంతుడు కాడు. నెంబర్ 2 గిద్యోను నమ్మకస్తుడు కాదు. వారి కుటుంబం నమ్మకమైన కుటుంబం కానీ కాదు. రైట్. నెంబర్ 3 చూసినట్లయితే వారికి విశ్వాసం బట్టి కాదు. ఎందుకు? అసలు విశ్వాసమే లేదు. ఎన్నిసార్లు ఎన్ని సూచనలు అడిగాడు? ఇప్పుడు చెప్పారు కదా. ఎన్ని సూచనలు అడిగాడు? 4 సూచనలు అడిగాడు. విశ్వాసం ఉన్నవాడు అసలు అడుగుతాడు సూచన? మీరు ఇంకో సూచనలు అడుగుతున్నారు ప్రవక్త అంటున్నాడు కదా. అందుకని ప్రభు మాట ఇప్పుడు ఆ పాఠేషన్ చెప్పాలి ఏంటంటే చూసి నమ్మిన వారి కంటే చూడకుండా నమ్మిన వారు ధన్యులు. కానీ బాధాకర విషయం ఏంటంటే ఇతడు చూసి కూడా నమ్మలే, ఇది చూసి కూడా నమ్మలే. అదే ఆయన విశ్వాసం స్థాయి.
ఓకే, ద ఫెయిత్ ఆఫ్ గిడియన్ ఏంటంటే వెరీ వీక్. సరే, ఆ 4 సందర్భాలు ఎక్కడో రెఫరెన్స్ చెప్తాను రాసుకుని 6 అధ్యాయం 21 వచ్చిన ఫస్ట్ సూచన 21 వచ్చిన. అతడు అలాగూ చేయగా యెహోవా దూత తన చేతనున్న కర్రను చాపి దాని కొనతో ఆ యొక్క మాంసమును ఆ పొంగని పక్షములను పుట్టినప్పుడు అగ్ని ఆ రాత్రి నుండి వెడలి ఆ మాంసమును పొందిన పక్షములను కాల్చి వేశాను. అతడు యెహోవా దూత అతనికి అదృశ్యమాయింది. సో దూత ఏం చేశాడు? ఫస్ట్ సూచన ఏం చేశాడు? అక్కడ బలిపీఠం మీద పెట్టబడిన మాంసాన్ని కర్ర చాపగా అగ్నిలో చేసి కాల్చేశాడు. సూపర్ న్యాచురల్ సైన్, కంటికి కొట్టుకొచ్చేటట్టుగా కనపడిన సూచన. అది మొదటి సూచన. రెండో సూచన 6 అధ్యాయంలో 37 వచ్చిన రెఫరెన్స్ చెప్తాను, రాసుకోవచ్చు. 37 నేను కళ్ళమును గొర్రెబొచ్చు ఉంచిన తర్వాత నేల అంతయు ఆరి ఉండగా ఆ గొర్రెబొచ్చు మీద మాత్రమే మంచు పడవ వెడల నీవు సెలవిచ్చినట్టు ఇశ్రాయేలీయులను నా మూలముగా రక్షించదవని నేను నిశ్చయించుకున్నదని దేవుడు చెప్పాడు. ఓకే, సో కనుక రెండోది ఏంటండి? గొర్రెబొచ్చు. రైట్. మూడవ సూచన 39:40 వచ్చిన 39:40. అప్పుడు గిద్యోను నీ కోసం నీ కోపము నా మీద మండనీయమయ్యా, ఇంకొక్క మారే ఆ బొచ్చు చేత శోధింప సెలవిము. నేల అంతటి మీద మంచు పడి ఉండగా ఆ బొచ్చు మాత్రమే పొడిగా ఉండనిమ్మని దేవుడితో అనగా ఆ రాత్రి దేవుడు అలాగున చేసెను. నేల అంతటి మీద మంచు పడినను ఆ బొచ్చు మాత్రమే పొడిగా. సో 3 సూచనలు చూశారు. నంబర్ 1 సూచన ఏ సూచన చెప్పండి? డైరెక్ట్ గా బలిపీఠం మీదకి దేవుడు అగ్ని దింపిన సూచన. రెండో సూచన చెప్పండి? ఆ యొక్క గొర్రెబొచ్చు తడిచిపోయింది, నేల పొడిగా ఉన్నది. మూడో సూచన ఏంటి? నేల తడిగి ఉంది, గొర్రెబొచ్చు పొడిగి ఉంది. 4వ సూచన 7 అధ్యాయం 9 నుంచి 15 వచ్చిన తర్వాత మనం చూస్తాం. ఆ రాత్రి యెహోవా అతనితో నీవు లేచి దండు మీదకి పొమ్మి నీ చేతికి దాన్ని అప్పగించిన బౌటకు అదంతా తర్వాత ధ్యానం చేస్తారు. టైం లేదు కనుక రేపు మనం 9 నుంచి 15 వర్సెస్ వరకు 4వ సూచన. సో ఇప్పుడు దేవుడు ఏమిటి గిద్యోన్ని ఓకే మరి ఎందుకు అనుకోబోతున్నాడు చెప్పండి. ఇప్పుడు వీళ్ళు ఏమైనా పాజిటివ్ పాయింట్ ఉందా? 2 మార్క్స్ చూడండి. అక్కడ ఏమైనా దేవుడు వాడుకోవడానికి యోగ్యమైన లక్ష్యం ఉందా? ఏమైనా అర్హత ఏమైనా ఉందా? ఏమైనా క్వాలిఫికేషన్ ఏమైనా ఉందా? అన్ని నెగిటివ్. అతను పిరికివాడు, అపనమ్మకస్తుడు, తర్వాత అసలు తనకి విశ్వాసమే లేదు. కుటుంబమేమో అసలు మెయిన్ విగ్రహారాధన ప్రారంభించి బలిపీఠం కట్టి యాజకత్వం చేస్తున్న కుటుంబమే ఈయన కుటుంబం. అసలు నో గుడ్ సైన్. ఎప్పుడు గుర్తుంచుకోవాలి దాని మాట. దేవుడు మన క్వాలిఫికేషన్ బట్టి వాడుకోడు. ఆమేన్ చెప్పండి. ఆమేన్. God does not want your qualification. Yes, praise the Lord. దేవుడికి మన క్వాలిఫికేషన్ అక్కడ. దేవుడికి కావాల్సింది ఏంటంటే మన యొక్క రెసిప్రొకేషన్ కావాలి. క్వాలిఫికేషన్ కాదు దేవుడు చూసే. రెసిప్రొకేషన్ అంటే మన స్పందన. ఎవరిని పంపినము? ఇక్కడ నేను ఉన్నాను ప్రభు అన్నాడు. యెషయా గ్రంథము 6వ అధ్యాయం. రెసిప్రొకేషన్, నాట్ క్వాలిఫికేషన్. రెసిప్రొకేషన్ కావాలి, స్పందన కావాలి, స్పందించేవారు కావాలి, ఆత్మ పాల్గొన్న వాళ్ళు కావాలి దేవుడికి. అంతే తప్ప క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు సుఖంగా నెగిటివ్ క్వాలిఫికేషన్ కావచ్చు, లేకపోతే పాజిటివ్ క్వాలిఫికేషన్సే కావచ్చు. ఏ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా మనకు కావాల్సింది స్పందన. దేవుడు చూసేది మన స్పందన. దేవుడు మనం చూస్తున్నాడు. ఎలా స్పందిస్తున్నారు నా సంఘం, నా బిడ్డ ఎలా స్పందిస్తున్నారు, అవసరం పరిస్థితికి ఎలా స్పందిస్తున్నారు. తప్పనిసరిగా మనం స్టార్ట్ చేయబోతున్న బిల్డింగ్ వీళ్ళందరూ స్పందిస్తారని అనుకున్న వేరే విషయం. కానీ దేవుడు అవన్నీ కూడా అంతే కాదు. మన వ్యక్తిగత సమస్యలు వచ్చారు, పక్కింటి వారికి, మన సహోదరుడికి బాధ వచ్చినప్పుడు ఎలా స్పందిస్తున్నాం దేవుడు ఇవన్నీ కూడా చూస్తున్నాం. సో ఇది మనం గుర్తించుకోవాల్సిన విషయం. సో కనుక ఇప్పుడు మన దేవుడు ఈ 3 నెగిటివ్ పాయింట్స్ బట్టి వాడుకోవట్లేదు. దేని బట్టి వాడుకున్నాడు? వై ఈస్ గాడ్ యూజింగ్ Gideon? బికాస్ ఆఫ్ దిస్. 6వ అధ్యాయం 16 వచనం దేవుని నమ్మకత్వం బట్టి వాడుకుంటున్నాడు. హల్లెలూయా. ఓకే, 6వ అధ్యాయం 16 వచనం. నేను నీకు తోడైందును గనుక ఒకే మనుషుని హతము చేసినట్లు విజ్ఞానీయులను నీవు హతము చేయదు అని సెలవిచ్చు. నేను నీకు తోడై. అసలు దేవుడు ఎలా చెప్తారన్నాడు మాట? నేను నీకు తోడై ఉన్నానని. వీళ్ళ నాన్నగారే విగ్రహ ఆరాధన చేస్తున్నాడు. విగ్రహారాధనకు యాజకుడు, బలిపీఠం కట్టాడు.
ప్రజలను మోసపరిచాడు, జనాలందరినీ పోగు చేశాడు, జనాలందరినీ కూడా తప్పుదారి దేవుడి మీద ఆరాధన నుంచి ఎటు తప్పుడు ఆరాధన నడిపించేశాడు. తర్వాత ఈయనేమో పైపెచ్చు వేలకోలంగా ప్రభువుని ప్రశ్నించాడు. మరి నిజంగా పరాక్రమ బలార్జునని పిలుస్తున్నాం కానీ అయ్యా ఎక్కడ మా దేశం ఎక్కడ, మరి మేమేమో బంధకంలో ఉన్నాం, వాళ్ళు దోచుకెళ్ళిపోతున్నారు అని ఈ గందరగోళంలో దేవుడు గిద్యోన్ని నమ్మాడు. దేవుడు గిద్యోన్ని నమ్మడం పక్కన పెట్టండి, ఇంత భయంకరమైనటువంటి డిస్క్వాలిఫైడ్ ఫ్యామిలీని దేవుడు, అది మనందరికీ మిగతా డిస్క్వాలిఫైడ్ ఫ్యామిలీస్ అందరికి కూడా ఇదొక సూచన. ఏంటో సూచన? ఓకే మనం డిస్క్వాలిఫైడ్ ఏమో కానీ దేవుడు వాడుకోగలడు. నాకు అర్హత లేదేమో అయినా దేవుడు నన్ను వాడుకోగలడు. నాకు యోగ్యత లేదేమో అయినా నన్ను దేవుడు వాడుకోగలడు. నాకు సామర్థ్యం, సత్తా, తెలివి, జ్ఞాన, వివేచనలు అవేమి లేవేమో అయినా పర్లే దేవుడు. అందుకే చెప్పాడు, ఇట్స్ నాట్ క్వాలిఫికేషన్ దట్ గాడ్ వాంట్స్. వాట్ గాడ్ వాంట్స్ ఇస్ రెసిప్లికేషన్. దేవుడు కావాల్సిన అర్హతలు కాదు, దేవుడు కావాల్సింది మన స్పందన కావాలి. దానికి ఎలా స్పందిస్తున్నావు అది దేవుడు కావాలి. అందుకని మనము దేవుడు ఎంతైనా నీవు ఆమేన్ చెప్పండి హల్లెలూయా. ఇది 3వ విషయం. ఓకే, 4వ విషయం చేద్దాం. ఈ 4వ విషయంలో 6 పాయింట్స్ ఉంటాయి. అందులో ఆయన పిలుపు గురించి మనం ధ్యానం చేస్తాం. నంబర్ 1 పిలుపులో ఏం చూసాము? నంబర్ 1 మొట్టమొదటిది ఏం చూసారు? ఆయన పిలుపు గురించి మొట్టమొదటి ఏమని చూసాము? ఉన్నారా లేదా అక్కడ? నంబర్ 1 దేవుడే గిద్యోన్ని ప్రత్యక్షమయ్యాడు, అంటే దేవుడే అనిపించుకున్నాడు. నంబర్ 1. 2 ఏం చూసాం? పరాక్రమ గల బలార్జునుడా అని దేవుడు తనలో లేని దానిని దేవుడు అక్కడ మరి చూపిస్తున్నట్లుగా మనము సంబోధిస్తున్నా చూసాం. నెక్స్ట్ నంబర్ 4 4వది, ఓకే నీవు బలము కలిగి వెళ్ళు అని ప్రభు సెలవిస్తున్నాడు. ఓకే, సో పరాక్రమ బలార్జుడా అని ఎవరు చెబుతూ, ఓకే బలార్జుడా యెహోవా తోడై ఉన్నాడని అతనికి అనగా గిద్యోను చిత్తము ప్రభావం తర్వాత కొంచెం బలము తెచ్చుకొని వెళ్ళు. 14 వచ్చామండి. అతను యెహోవా అతనితో తట్టు తిరిగి చూడండి. ఇప్పుడు ఏమన్నాడు? యెహోవా అతని తట్టు తిరిగి. అక్కడ వచ్చిందేమో యెహోవా దూత కదా, అంటే అర్థమేంటి? యెహోవా అంటే అర్థమేంటి అనమాట? అక్కడ లిటరల్ గా తండ్రి దేవుడిని అర్థంగా ద లార్డ్ అని అర్థం. జీసస్ ఈజ్ ఆల్సో లార్డ్, అది గుర్తుంచుకో. అందుకనే ఏలిన వాడా అని అంటున్నాడు. ఓకే, సో కనుక అక్కడ ఏమన్నాడు? యెహోవా అతని తట్టు తిరిగి బలము తెచ్చుకొని వెళ్ళు. బలము తెచ్చుకొని పిలుపులో దేవుడు ఏం చెప్తున్నాడు? గిద్యోన్ని బలము తెచ్చుకొని వెళ్ళాలి. బలం తెచ్చుకొని వెళ్ళాలి, లేకపోతే వెళ్ళలేము, మనం ఏం చేయలేము, సాధించలేము, మనం దేవుడి కొరకు ఏం సంపాదించలేము. బలం తెచ్చుకొని మనం వెళ్ళగలగాలి. హల్లెలూయా చెప్పినందుకు హల్లెలూయా. నీ బలహీనతను బట్టి వెళ్ళొద్దు, నీకున్న బలాన్ని బట్టి కూడా వెళ్ళొద్దు. నీ బలమున్న బలహీనతను రద్దు చేసి దేవుడిచ్చే బలమును బట్టి వెళ్ళాలి. Must go in the strength of the Lord. Must go in the mind of the Lord. ఓకే, అందుకని శక్తి చేత కాదు, బలం చేత కాదు, కానీ దేనిలో అన్నాడు? నా ఆత్మ ద్వారా అని ప్రభు సెలవించాడు. సో కనుక అందుకని దేవుడు ఆత్మ ద్వారా మనం వెళ్ళాలి. మన అర్హతను బట్టి ద్వారా కాదు, మనకున్న స్తోమత సామర్థ్యం ద్వారా కాదు, దేవుడు మనకి ఇచ్చిన ఆత్మ ద్వారా మనం వెళ్ళాలని మనం ఇక్కడ చూస్తున్నాం. సో ఇందులో కొంచెం జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఓకే, మరి వాస్తవం చూసినట్లయితే గిద్యోను ఏమిటి మరి ఏమన్నాడు? బలం కలిగి ఉన్నాడా, బలం లేకుండా ఉన్నాడా? చెప్పు చూడ ఏమన్నాడు అక్కడ? బలం తెచ్చుకొని వెళ్ళమన్నాడు. కానీ వాస్తవం గిద్యోనికి బలం ఉందా లేదా? లేదు. కానీ ఉంది. దేంట్లో ఉంది? ఏంటి? తగ్గింపులో బలం ఉన్నవాడు. అది నా పాయింట్. నంబర్ 1 తగ్గింపులో బలం ఉన్నవాడు. ఎలాగ తెలుసు మనకి? అది అక్కడ ఏం చేస్తున్నాడంటే గోధుమలను ఒక దుల్లగొట్టుచు ఉన్నాడు. ఓకే, కుమారుడు గిద్యోను విద్యాలయులకు మరిగి ఉన్నట్లు గానుగ చాటున గోధుమలను దుల్లగొట్టుచు ఉన్నాడు. తగ్గింపు ఉన్నవాడు. అంటే దుల్లగొట్టేవాడు ఏంటి? మామూలుడు కాదు. అంటే దుల్లగొట్టేవాడు గురించి చెప్పంటే కూలీది అన్నాడు. కూలీ చేసే పని ఈయన చేస్తున్నాడు. ఎవరు ఈయన చెప్పండి? ఎవరు కొడుకు ఈయన? అదే యువశే ఎవరైనా ఎవరు కొడుకు ఈయన? ఆ ప్రాంతమునకు పూజారి కొడుకు అయిన. అంటే మన మాట చెప్పాలి, ఆ ప్రాంతమునకు పూజారి కొడుకు ఏం చేస్తున్నాడు? దుల్లగొడుతున్నాడు. తగ్గింపు. మనం ఇవన్నీ మామూలుగా సరిగ్గా అర్థం కాదు, ఇలా వివరించుకుంటే తప్ప అర్థం కాదు. సో కనుక ఇప్పుడు మరి దేంట్లో బలం కలిగి ఉన్నాడు? అయినా తగ్గింపులో బలం కలిగి ఉన్నాడు. ఏమాత్రం వెనకాడకుండా తగ్గించుకొని ఏం చేస్తున్నాడు?
తులబడి. ఎందుకంటే తులబడకపోతే తిండి ఉండదు, ఆహారం ఉండదు. అందుకని ఇది మొదటి విషయం. రెండోది ఎక్కడ బలం కలిగి ఉన్నాడు అని చూసినట్లయితే అతడు ప్రజల పట్ల పట్టింపులో బలం కలిగి ఉన్నాడు. అయ్యా మాకు నువ్వు యెహోవా తోడైనాడు కదా ఏలినవాడా, ఇదంతా మాకు ఎలా సంభవించాను, ఇదంతా మాకు ఎలా సంభవించాను. దీనికి రొట్టుంది, ఎందుకంటే ఈయన రాష్ట్రం తొలగొట్టుకున్నాడు కదా, ఈయనకి రొట్టుంది, ఈయన తినడానికి తిండి ఉంది, ఎంతో కొంత గెటాన్ అవుతున్నారు కదా. ఆయన స్టేట్మెంట్ అనాల్సిన అవసరం కాదు. అందుకని ఏమన్నాడు అక్కడ మాట లాంగ్వేజ్ చూసినట్లయితే నాకు అని అనలే. ఏమన్నాడు అక్కడ చెప్పండి, అక్కడ ఏమన్నాడు అక్కడ మాకు, యెహోవా మాకు తోడైనాడు కదా, ఇదంతా మాకే ఎలా సంభవించడం. మాకంటే ఎవరు, ఆయన కానీ ఫ్యామిలీకి కాదు, ఎవరికి, ఇశ్రాయేలు అందరికీ. ఎంత పట్టికుండా చూశారండి. ఇటువంటి వారు బైబిల్ నిండా ఉన్నారండి. నిస్వార్థమైన వారు, దే ఆర్ సెల్ఫ్లెస్ పీపుల్. మోషే దేవుడు వచ్చాడే, మోషే తప్పు ఈ ఇశ్రాయేల్ని లేపడానికి నేను జనాంగం చేస్తానంటే అప్పుడు మోషే ఉన్నాడు, అలాగా ప్రభా నన్ను లేపేసి ఇశ్రాయేల్ జనాంగం చేస్తావా, అయితే ఫస్ట్ నన్ను లేపి అన్నాడు. అడ్డుంచి ఫస్ట్ కిల్ మీ అన్నాడు మోషే. ఎవరు అడుగుతున్న మాటలు, నన్ను చంపేయ, తర్వాత నువ్వు ఏం చేసుకుంటూ జనాన్ని, ఫస్ట్ నన్ను చంపేయ అన్నాడు. నిజంగా ఇంకో చోట కూడా దావీదు, ఈరోజు చదువుతుంటే ఎక్కడ ఒక చోట దావీదు అంటున్నాడు, ఏమన్నాడంటే ఇప్పుడు జనాభా లెక్క చేసినప్పుడు, జనాభా లెక్క చేసాడు దావీదు. అప్పుడేమైనా దేవుడు కొన్ని వేల మందిని, అప్పుడు దావీదు అడుగుతాడు, దేవుడు దేవా నేను ఆర్డర్ ఇచ్చాను జనాభా లెక్కని, వాళ్ళని ఎందుకు చంపేవయ్య అని చెప్పి పట్టు నిలబడతాడు దావీదు. అటువంటి సేవకులు అటువంటి వ్యక్తులు ఎక్కడున్నారు ఈరోజు, ఇంక్లూడింగ్ మైసెల్ఫ్. ఆ ప్రశ్న నాకు కూడా నేను వేసుకుంటున్నాను కదండి. అటువంటి వారు అడ్డు నిలబడేటువంటి సేవకులు ఎక్కడున్నారు? ఎవరు స్వార్థమా చూసుకున్నారేమో, ఎవరి కొరకు ఎవరి ప్లాన్స్ చేసుకున్నారు, ఎవరి కొరకు సేవకులైన కాదు, అటువంటి విశ్వాసులు ఎక్కడున్నారు? వేరాంతే ఇతరుల కొరకు అడ్డు నిలబడేటువంటి వారు పరిస్థితులు ఎక్కడున్నారు? చెప్పట్లేదు. ఎవరు స్వార్థమా చూసుకుంటారు, ఎవరు స్వార్థం. దావీదు రాజు, వాళ్ళని ఎందుకు చంపుతున్నా ప్రభు, నేను కదా ఆర్డర్ ఇచ్చాను, నన్ను నా కుటుంబాన్ని నాశనం చేయమన్నాడండి దావీదు. అసలు విచిత్రం, ఆశ్చర్యం అనమాట. వాట్ ఏ మ్యాన్ ఆఫ్ గాడ్. నన్ను నా కుటుంబాన్ని ఏం చేస్తావు చేయి, కానీ నన్ను ఏం చేస్తావు, నా జనాంగాన్ని నువ్వు అలా చేస్తావేంటని దేవునికి వెళ్ళి అప్పుడు దేవుడు ఆపుతాడు, ఆయన ఆపేస్తాడు. అటువంటి వారు కావాలి, దేవుడు మధ్య నిలబడే వారు కావాలి. పంట సందులలో అవనే అవసరం అక్కర్లేదు, కనీసం మధ్య నిలబడే వారు చాలు. మధ్య వ్యక్తులు ఎవరైనా ఉన్నారా అని దేవుడు ఎదుగుచున్నాడట. మరి ఇది జరుగుతున్నా నేను అనుకున్నాను, ఇప్పటికి ఎన్ని రోజులు అయింది, 14వ రోజు కదండి. 14 రోజులు కూర్చుని ఖాళీ ఉన్నాయి. మీరు ఎప్పుడైనా కొంచెం ప్రార్థన చేశారా? దేవుడు పంపించుకోవడం, మంచి వాక్యాలు దిద్దుబాటు చేసుకుని సత్యాలు పెట్టన్నాం, దయచేసి జనాలు వచ్చినట్టు చేయకూడమ్మా. ఓకే, అంటే పెద్ద పెద్ద చర్చలో, పెద్ద చర్చలో కూడా 40-50 మంది వస్తారంట. వేరే మనకే 40 మంది వస్తారు. పెద్ద చర్చలు 100లో రావాలి, కానీ అక్కడ కూడా ఇలా ఉందంట. అది వేరే విషయం. మన సంగతి చూద్దాం, వాసన మనకే కదా. మన సంగతి కనీసం మనము ఆత్మీయంగా ఉన్న సహవాసం, మరి మనమన్న రావాలి కదా. అందరం భారం లేదు. మనం మధ్యలో నిలబడే వ్యక్తులుగా ఉండడానికి ఇష్టపడతలేదు. మనం వీ డోంట్ కేర్ ఫర్ పీపుల్. కానీ ఈయన గిద్యోను ఏమిటి, ఇతర ప్రజల కొరకు ఎందుకు ఇలా మాకు చేశారు, మాకు తోడినట్లయితే మాకు ఇదంతా ఎలా సంభవించినయ్యా మాకు అని అడుగుతున్నాడు. సో కనుక అతడు ఏమిటి, తన బలం ఉన్నవాడా లేదా చెప్పండి. నమ్ముడు దేంట్లో బలం ఉన్నవాడు, తగ్గింపులో. నమ్ముడు దేంట్లో బలంలో ఉన్నవాడు ఏమిటి, ప్రజల పట్ల భారంలో బలంగా ఉన్నవాడు. మూడో విషయం చూద్దాం, జ్ఞానంలో బలము కలిగినవాడు. ఎక్కడ అది చూద్దాం. చూడండి, తర్వాత చూసినట్లయితే అక్కడ 13 వచ్చిన ఏమన్నాడంటే, యెహోవా ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించినని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన, జ్ఞానం ఉందా లేదా? మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యాలను ఏమాయను గతంలో మా పితరులు వివరించారు. మాకు ఈ జ్ఞానం ఉంది, మామూలు జ్ఞానం లేదు. మళ్ళా గతంలో దేవుడు చేసిన అద్భుత కార్యములు కూర్చిన జ్ఞానం ఉంది. సో ఏమాయను ఆ జ్ఞానం, ఆ దేవుడు ఆ కార్యం ఏమాయను, వాట్ హ్యాపెన్. గతంలో మేము విన్నాం, ఎర్ర సముద్రం 2 పాయలు చేశారంట, సైన్యాన్ని ముక్కలు చెక్క ముక్కలు చేసి పడేసారంట, విడగొట్టేసారంట, నాశనం చేశారంట. తర్వాత ఇవన్నీ విన్నాం కదా. మరి ఏది అని అంటే ఎంత జ్ఞానము. You need to have Bible knowledge. You need to have spiritual, historical knowledge. బైబిల్ సంబంధించిన చరిత్రాత్మకమైన జ్ఞానము మనకు కావాలి. చదవాలి బైబిల్ జ్ఞానం, బైబిల్ చదవాలి.
బైబిల్ అభ్యాసం చేయాలి. చదవద్దండి. చాలా మంది మనం బైబిల్ చదవం ఏదో ఎప్పుడో సాయంత్రం పాస్గా చెప్తున్నారులే అని వచ్చేసి పెట్టినారు. కానీ వ్యక్తిగతంగా మీరు దేవుడితో కూర్చొని మీరు వింటున్నారు. దేవుడు మాట్లాడుతున్నారా? మీరు ఆలోచించండి. దేవుడి మాటలు వినగలుగుతున్నారా? రోజు అనుదిన ధ్యానం చేస్తున్నారా? జ్ఞానం కావాలి, వాక్య జ్ఞానము కావాలి. సో వాక్యములో బలము కలిగి ఉండాలి. రైట్. నెంబర్ 4, 4 చూసినట్లయితే ఓకే, ఆత్మీయ ఆసక్తిలో బలం కలిగి ఉన్నాడు. He was hungry for spiritual, life, for spiritual. Okay, చూడండి 15 వచనం. చిత్తము నా ఏలిన వాడ, చిత్తము 15 వచనం. దేని సహాయం చేత నేను ఇశ్రాయేలు రక్షింపగలను? నా కుటుంబము మనిషి గోత్రములో ఆ ఎన్నిక తేనిది. నా పితరుల కుటుంబంలో నేను కనిష్ఠుడై ఉన్నానని ఆయన చెప్పగా. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన కుటుంబం, ఆయన ఫ్యామిలీ, అండ్ లైఫ్, స్పిరిచువల్ లైఫ్ అని చూసినట్లయితే మేము చాలా మనషే గోత్రములో ఒక చిన్న మరి చిన్న ఏమంటారు, మనషే గోత్రములో ఇంకొక చిన్న ఏమంటారు సబ్ ట్రైబ్ అనమాట. మనషే గోత్రంలోనే ఒక చిన్న గోత్రానికి సంబంధించిన వాడు. అంటే నేను ఇక్కడ ఎవరు తెలియదు, నేనెవరిని నడిపించడానికి అంటే తగ్గింపులో కూడా ఈ మాట మనం కనెక్ట్ చేయొచ్చు. అయితే దీనికి ఈ సారాంశం మనం చూసినట్లయితే ఇక్కడ ఈయన దేవుడు మమ్మల్ని ఎందుకు ఇచ్చిపెట్టావు, దేవుడు ఎందుకు ఇలా అనుమతించావు అనేటువంటి ఆలోచించినప్పుడు ఆయనలో ఉన్నటువంటి ఆత్మీయమైన ఆకలిని మనం చూడగలుగుతున్నాం. ఓకే, స్పిరిచువల్లీ కనుక ఆత్మీయ జ్ఞానంలో, ఆత్మీయ ఆసక్తిలో ఆయన బలం కలిగి ఉన్నాడని మనం చూస్తున్నాం. ఓకే, నెంబర్ 4 ఐదో విషయం మనం చూస్తే పిలుపు గురించి 4వ దాంట్లో బలము కలిగి వెళ్ళు. ఓకే, నువ్వు బలము కలిగి వెళ్ళు అని ప్రభు చెప్తున్నటువంటి ఆ మాటలకు చూసినట్లయితే ఇతడు నేర్చుకోవడానికి ఆయన బలం కలిగి ఉన్నాడు. నేర్చుకున్నాడు. దేవుడు బోధిస్తున్నాడు, అక్కడ చెప్పాడు, ఆయన ఇది అని చెప్పాడు. అవన్నీ కూడా వినడానికి ఇష్టపడ్డాడు. హల్లెలూయా. వెరీ స్మాల్ అండ్ స్వీట్ సెషన్ విత్ జీసస్. పాత నిబంధనలో యేసు ప్రభువు వారు స్వయంగా వ్యక్తిగతంగా క్లుప్తంగా వారు బోధించినటువంటి ఆ సందర్భంలో ఈయన మరి ఎంతో తగ్గింపుతో ఆయన చక్కగా ఆయన నేర్చుకుని ఇష్టపడ్డాడు. ఈరోజు మనకు ఆ టీచబుల్ స్పిరిట్ ఉందా? మనము నేర్చుకోవడానికి ఇష్టపడుతున్నామా? ఓకే, నేర్చుకోవడానికి మనం ఇష్టపడినట్లయితే దేవుడు ఆశపడిన ప్రాణాన్ని ఏం చేస్తున్నాడు? తృప్తిపరుస్తాడు. ఓకే, తర్వాత 6వ విషయం చూసినట్లయితే ఏమిటి మరి అతడు గోత్రం గురించి ప్రస్తావిస్తూ చెప్తున్న మాట ఏంటంటే, మేము అసలు పేరు లేని గోత్రం అయ్యా, మేము చాలా చిన్న గోత్రము, మనిషి గోత్రంలో ఎన్నిక లేనిది ఏది? నా కుటుంబం, నా పితరుల కుటుంబంలో నేను కనిష్ఠుడనై ఉన్నాను. ఓకే, నేనేమో మా గోత్రమేమో మా కుటుంబమేమో మనిషి గోత్రంలో పేరులే చిన్న కుటుంబం. దాంట్లో ఆ కుటుంబంలో నేనెవరిని కనిష్ఠుడను, ఆయన యంగెస్ట్ అని అంటున్నాడు. నేను కనిష్ఠుడను కనుక మరి నేను బలహీనుడు అని అంటున్నాడు. కానీ దేవుడు ఏమంటున్నాడు? దేవుడికి బలహీనులే కావాలి. హల్లెలూయా. దేవుడికి కావాల్సిన ఎవరండి? బలహీనులు అంటే ఉన్నప్పుడు ఎందుకు దేవుడు బలహీనులు కావాలో తెలుసండి? బలహీనులు కనుక కావాలి. ఎందుకు? బలహీనులకి దేని మీద ఆధారపడలేదు, దేవుడి మీద తప్ప. అందుకు దేవుడు బలహీనులు. అందుకని ఒకరు నీకు బలహీనులు అనుకుంటున్నావా? అయితే యు ఆర్ ద రైట్ క్యాండిడేట్ ఫర్ గాడ్స్ ఇన్స్ట్రుమెంట్. దేవుడి చేత వాడబడడానికి నువ్వే సరైనటువంటి సాధనం. ఆమేన్. చెప్పండి ఆమేన్. నేను ఈరోజు సేవలో ఇలా ఉన్నానంటే కారణం నేను బలవంతుడని కాదు. అంటే అసలు నేను బలవంత అంత బైబిల్ ఫీల్ అయ్యేది నాకు అసలు చాలా బలహీనం. అందుకని దేవుడిని ఆధారపడుతున్నాను. నాకు వేదాంత విద్య లేదు, వేదాంత ట్రైనింగ్ లేదు, బైబిల్ కాలేజ్ ట్రైనింగ్ ఏమీ లేదు. అందుకని దేవుడిని ప్రార్థన చేసుకుంటూ మరి దేవుడు ఇచ్చిన సహాయం బట్టి నేర్చుకుంటూ ఇంతవరకైనా మీకు నేను బోధించగలుగుతున్నాను. దేవుడి స్తోత్రం కలుగును గాక. ఇది మన గొప్పతనం ఏమీ లేదు. సో కనుక 2 కొరింథీ 12:9 చూస్తున్నాం. కనుక మన బలహీనత యందు ఆయన బలము పరిపూర్ణము అగుచు ఉన్నది. హల్లెలూయా. మన బలహీనత యందు ఆయన బలము పరిపూర్ణమగుచు ఉన్నది. ప్రైజ్ ద లార్డ్. రైట్, ఆఖరి మాట చూసి మనం క్లోజ్ చేసుకుందామండి. 5వ పాయింట్ పిలుపు గురించిన 5వ విషయంలో ఏమిటంటే, ఇప్పుడు దేవుడు ఏమంటాడు చూడండి, 25 వచ్చిన మనం చూద్దాం. మరియు ఆ రాత్రి అందు యెహోవా నీ తండ్రి కోడెను అనగా 7 ఏళ్ల 2వ ఎద్దును తీసుకొని వచ్చి నీ తండ్రి కట్టిన బయలు యొక్క బలిపీఠం పడగొట్టి దానికి పైగా ఉన్న దేవత స్తంభమును నరికి వేసి
తగిన ఏర్పాటుతో ఆ బండ కొనను నీ దేవుడిని యెహోవాకు బలిపీఠము కట్టి ఆ రెండవ కోడెను తీసుకొని వచ్చి నీవు నరికిన ప్రతిమ యొక్క కర్రతో దహన బలి అర్పించమని అతనితో చెప్పాను. ప్రైజ్ ది లార్డ్. సో ఇప్పుడు ఏమన్నాడు దేవుడు? రైట్, యు ఆర్ రెడీ ఫర్ మై మినిస్ట్రీ. నువ్వు నా పని చేయడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావు, నా పిలుపు చేయడానికి సిద్ధంగా ఉన్నావు. ఒక్కటి ఉండిపోయింది. ఏంటది? ఒకటి, నీ ఇల్లు బాగు చేయి. ఫస్ట్ నీ ఇల్లు బాగు చేయి. నీ ఇంట్లో ఏముంది ప్రాబ్లము? అక్కడ ఒక బలిపీఠం ఉంది. నీ ఇంట్లో బలిపీఠం మీ నాన్న కట్టాడు. మీ నాన్న కట్టిన బలిపీఠము నాన్న కట్ట మీద అనేక మంది వచ్చి అక్కడ ఆరాధన చేస్తున్నారు. కనుక ఏమన్నాడంటే నీ దగ్గర ఉన్నటువంటి రెండవ కోడను అంటే అర్థం ఏంటనమాట, బయలుదేవతకి వీళ్ళు ఏం చేస్తున్నారంటే అప్పటికే ప్రతిష్ఠ చేసుకొని మొదటి కోడని ప్రతిష్ఠ చేసేసుకున్నారు. మనం కూడా ప్రథమ ఫలం ఏం తెస్తాం కదా, అలవాటు ప్రకారం వాళ్ళు ఏం చేశారు, మొదటి కోడ ఏమైతే ఉందో అది ఈ బయలుకి ప్రతిష్ఠ చేశారు. అందులో దేవుడు ఉన్నాడు, బయలు ప్రతిష్ఠ చేసిందని నాకు కూడా కాదు, అందుకని రెండవ కోడని తీసుకురమ్మన్నాడు. రెండవ ఎద్దులు. ఓకే, రెండవ ఎద్దు ఉంది కదా, వయసులో ఉన్నదాన్ని ఏమైతే అది ఉందో సరిగ్గా ఎద్దు వయసు అంట ఎన్ని సంవత్సరాలు అయితే మీరు బానిసలుగా ఉన్నారో అన్ని సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఎద్దు అంటది. ఆ ఎద్దును రెండో ఎద్దుని తీసుకొని అర్పించమని చెప్పాడు. సో రాత్రి దేవుడు దర్శనమై, ఓకే, దేవుడు ఇచ్చిన 4వ సూచన ఇదే. ఏంటిది? ఆయన దర్శనంలో కనబడి ఆ యొక్క బలిపెట్టి కొట్టిమని చెప్పడం. సో ఈరోజు మన జీవితాల్లో మనకు నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే మన ఇల్లును శుభ్రం చేసుకోవాలి. ఇల్లు అనగానే మనం ఉంటున్నటువంటి గృహం కాదు, మన హృదయం అనే ఇల్లుని, మన మనస్సు అనే ఇల్లుని, ఓకే, మన యొక్క జీవనం అనే ఇల్లుని మనం కూడా శుభ్రము చేసుకోవాలి. అప్పుడే దేవుని యొక్క సన్నిధికి, దేవుని కార్యాలు చేయడానికి, చూడడానికి, రెండు మాటలు, చేయడానికి మరియు చూడడానికి వీలవుతుంది. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈ రాత్రి వేళలో మనందరం కూడా మరి ప్రభు కృపను బట్టి ఆ విధంగా మనము, ఓకే, మరి మన యొక్క కుటుంబాన్ని, మన యొక్క జీవితాన్ని, మన ఇల్లును, మన హృదయాన్ని, మన మనస్సును మనము శుద్ధి చేసుకోవాలి.